నీ సన్నిధానంకు రావటానికి మీరు మాకు ఏర్పాటు చేసిన సజీవమైన నూతనమైన మార్గముకి స్తోత్రాలు. మా నీతి, మా భక్తి కాదు, మరి మా మంచితనం కాదు నాయనా. మరి మాలో అయ్యా ఏ నీతి క్రియలు, అయ్యా మరి ఏ యొక్క స్థితినైనా మరి నిన్ను మెప్పించలేవు, నీ యొద్దకి మమ్మల్ని తీసుకురాలేవు. యేసు రక్తమే అయ్యా మాకు ఆధారము. ఈరోజు నా తండ్రి, నేను నీ పరిశుద్ధ పాదం మీదకు మేము చేరుతూ ఉన్నాం. అయ్యా ఉన్నవాడు అనువాడువని, చూచున్నవాడువని, మాట్లాడే దేవుడివని, అతి పరిశుద్ధుడివని, అయ్యా దేవాది దేవుడివని, మా ప్రభువుడివని, రక్షకుడివని నీ యొద్దకు వస్తూ ఉన్నాం. అయ్యా మా నీతికి ఆధారము నాయన, మా యొక్క గురి నాయన, మా యొక్క లక్ష్యం, మా యొక్క పర్పస్ నాయన, మా డెస్టినీ మీరే ఉన్నారు నాయన. ఇదిగో మేము ఎవరి ఎద్దుకు వెళ్ళగలం ఈరోజు నాయన. అయ్యా తండ్రి, మరి దీన మనస్సు కలిగిన ఆయన నీ సహాయం కొరకు వస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను అయ్యా నీ యొక్క పరిశుద్ధ పాదములకు నేను అప్పగిస్తూ ఉన్నాను. నైనా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అయ్యా తండ్రి. నైనా మాకు సహాయం దయచేయండి ఆయన. మరి సిలువ చాటున మమ్మల్ని మరుగుపరిచి అయ్యా నైనా మిమ్మల్ని మీరు ఇక్కడ ప్రత్యక్షపరచుకున్నామని, అయ్యా నీ జీవవాక్యం నాయన మీరు మాకు దయచేయమని ప్రభువా, క్రీస్తుని మాకు ప్రత్యక్షపరచమని ప్రభువా, మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము గడిచిన ఆహ్, క్లాస్‌లో లాస్ట్ టైం మనం కలిసినప్పుడు మనము ఎలా అప్రోచ్ అవ్వాలి, మనం దేవుని యొద్దకు ఎందుకు రావాలి, బైబిల్ ఎందుకు చదవాలి, లేకపోతే ఆ యొక్క పర్స్పెక్టివ్‌ని మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. ఏతేను వనంలో మనము అక్కడ జీవవృక్షం ఉంది. తర్వాత జ్ఞానమునిచ్చే వృక్షం ఉంది. మంచి చెడుల జ్ఞానమునిచ్చే వృక్షం. అయితే దేవుడు కోరుకుంది ఏందంటే జ్ఞానమును తినవద్దు అనేసి. జీవమును నువ్వు కోరుకో అనేసి చెప్తాడు. అయితే ఆదాము అక్కడే తప్పు చేస్తా ఉన్నాడు కదా. సాతానొచ్చి అక్కడే మోసం చేస్తా ఉంది. సో, జ్ఞానమును కోరుకోమని ప్రేరేపించింది. ఆ పండు ఎంత రమ్యంగా ఉందో, ఎంత రుచిగా ఉంటుందో, అది తింటే నువ్వు దేవునిలాగా నువ్వు మారిపోతావు అనేసి. అంటే దేవుడిగా నువ్వు మారితే ఏమైతది? నువ్వు దేవుని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వరల్డ్ అన్నమాట. యూ విల్ బి యువర్ ఓన్ ఆహ్, బాస్ ఆఫ్ యువర్ కింగ్‌డమ్. నీ రాజ్యానికి నువ్వే రాజుగా ఉండొచ్చు. దేవునికి లోబడాల్సిన అవసరం లేదు. ఒక ఇండిపెండెంట్ యాటిట్యూడ్ అన్నమాట. ఒక ఇండివిడ్యువల్ ఏమంటాము యాటిట్యూడ్‌ని సాతాను ప్రమోట్ చేస్తోంది. ఎగ్జాక్ట్‌గా సాతాను అదే చేసింది. దేవునికి లోబడాలని ఇష్టపడలేదు. దేవుని కంటే ఉన్నతంగా తను తను హెచ్చించుకోవాలని ప్రయత్నం చేసింది. అదే స్వభావాన్ని ఈరోజు మానవునిలో గూడా పంప్ చేయటానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఆహ్, అయితే ప్రభు చెప్పట్లేదు. ఈ పండు తిను దినము నువ్వు నిశ్చయంగా చచ్చెదవు అనేసి. అంటే దేవునికి వేరై మనం ఎప్పుడైతే దేవునికి వేరే మనము జీవించాలని ప్రయత్నం చేస్తామో, దేవుని మీద ఆధారపడకుండా ఉండాలని ప్రయత్నం చేస్తామో, మనం వి విల్ షూర్‌లీ డై అనేది అర్థం చేసుకోవాలి. ఒక్క సెకండ్ లైన్‌లో ఉండండి. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. మనిషికి ఆహ్, ఉన్న ఆలోచన ఏంటంటే నాలెడ్జ్ పట్ల ఒక విస్తారమైన ఆశ ఉంటది. ఈరోజు చూడండి చాలామంది పుస్తకాలు చదువుతా ఉంటారు. చాలా నాలెడ్జ్ సంపాదిస్తూ ఉంటారు. న్యూస్ పేపర్స్ చదువుతారు. తర్వాత నాలెడ్జ్ సంబంధించినవి కదా. డిగ్రీల తర్వాత డిగ్రీలు చదువుతా ఉంటారు. ఎందుకని మానవుడికి ఈ యొక్క తృష్ణ? ఓకే. దేర్ ఈస్ ఎ ట్రెమెండస్ లస్ట్ ఫర్ ద నాలెడ్జ్ అన్నమాట. ఓకే. సో దట్ హి వాంట్స్ టు లీడ్ హిస్ ఓన్ లైఫ్ అన్నట్టు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది ఈరోజు. అంటే మనిషి తన లైఫ్‌ని సోఫిస్టికేట్‌గా చేసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుని మీద ఎంత తక్కువగా నేను ఆధారపడితే అంత మంచిదనుకుంటున్నాడు మానవుడు. అందుకే యాక్చువల్‌గా అది ఎంత ఫూలిష్‌నెస్సో మనిషి అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు.
దేవుడు ఆకాశం నుంచి యాక్చువల్‌గా వెతుకుతూ ఉంటాడంట. ఎవడైనాను సరే వివేకము కలిగి దేవుడు ఉన్నాడేమో, దేవుడు అని వెతుకుతూ ఉన్నాడేమో ఎవడైనా గాని, అని ఆకాశం నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడంట. అయితే మరి బహుశా హార్డ్‌లీ హి ఫైండ్ సచ్ పీపుల్ ఏమో అనిపిస్తది. ఎందుకంటే మనుషులందరూ కూడా తమ తమ త్రోవలకు వారు తిరిగి ఉన్నారు అని రాయబడింది. దేవుణ్ణి మహిమపరిచేవాడు ఎవడు లేడు. దేవుణ్ణి వెతికేవాడు ఎవడు కనపడట్లేదు. మానవునిక హృదయం ఎంతగా ఏమంటారు పతాక స్థాయి పతనమైపోతుందంటే, దేవుని నుంచి దూరం వెళ్ళిపోవాలనేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ అది సాధ్యం కాదు. అంటే ఒక చేప నాకు నీళ్ళు అవసరం లేదు. నీళ్ళ వెలుపట నేను జీవిస్తాను. నీళ్ళు లేకుండా నేను నా లైఫ్ నేను లీడ్ చేస్తాను అనుకోవటం ఎంత ఫూలిష్‌నెస్సో అంత ఫూలిష్‌నెస్ అన్నమాట. అంటే ఎవరైతే దేవుణ్ణి గాని, ఆయన వాక్యమును గాని, ఆయన విధానాలను గాని, ఆయన సన్నిధిని గాని నిర్లక్ష్యం చేస్తాడో, సామెతలు 8వ అధ్యాయం చివరి వచనం ఒకసారి చూస్తే దాని అర్థం ఏంటంటే, తను మరణాన్ని స్నేహిస్తున్నాడు, మరణాన్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అవునా? క్విక్‌గా చదవండి ఒకసారి. సామెతలు 8వ అధ్యాయం చివరి వచనం. నన్ను కనుగొనినవాడు నన్ను కనుగొనినవాడు కనుగొననివాడు తనకే హాని చేసుకుంటున్నాడు. అసహ్యపడు వారందరూ ఆ! మరణమును స్నేహించుదురు. అర్థమవుతుందా? నన్ను ఎవరైతే ఇష్టపడరో వారు యాక్చువల్‌గా నన్నెవరైతే కోరుకొనరో వారు మరణాన్ని ప్రేమిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడట్లేదు. బైబిల్ చదవటానికి ఇష్టపడట్లేదు. ప్రార్థించడానికి ఇష్టపడట్లేదు. ఆయన సహవాసాన్ని నేను నిర్లక్ష్యపరుస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, నువ్వు మరణానికి సమీపిస్తున్నావు. మరణాన్ని కోరుకుంటున్నట్టే లెక్క. యూ విల్ బి స్లోలీ ఏమంటాము సెపరేటింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద లైఫ్ అన్నమాట. ద వెరీ లైఫ్ ఆఫ్ గాడ్. అయితే దేవుడు అంటాడు లైఫ్‌ని కోరుకో. నాలో జీవం ఆయనలో జీవం ఉన్నది. యేసుప్రభువారు అంటారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఆయన అంటాడు. నాలెడ్జ్ పఫ్స్ అప్ అని బైబిల్ సెలవిస్తుంది. ఏంటంటే జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. ఓకే. వి ట్రై టు ఎగ్జిబిట్ అవర్ నాలెడ్జ్ అన్నమాట సాధారణంగా. బైబిల్ ఎందుకు చదవకూడదు అంటే నాలెడ్జ్ కోసం చదవకూడదు. ప్రతిసారి నువ్వు బైబిల్ ఓపెన్ చేస్తున్నప్పుడు, ప్రతిసారి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యూ హావ్ 2 ఆప్షన్స్ అన్నమాట. దేవుడు నాతో ఏమైనా మాట్లాడతాడా? ఆయన జీవం కోసమా? నేను ఆయన్ని ఎరగటానికా? ఆయన హృదయాన్ని ఎరగటానికా? దేవుని వేస్ నేర్చుకోవడానికేనా? లేకపోతే ఈజ్ ఇట్ జస్ట్ టు అక్వైర్ సమ్ నాలెడ్జ్? నేను నాలెడ్జ్‌ని సంపాదించుకోవటానికా? చాలా సార్లు ఇప్పుడు మీకు ఎంతమందికి ఒకటే మెసేజ్ మరలా వినడానికి ఆసక్తి ఉంది, ఓపిక ఉంది మీకు? చాలా మందికి బోర్ కొట్టేస్తది. ఒకటే వాక్యం మరలా, మరలా మనం వినగలుగుతామా? అసలు బైబిల్‌లో మీరు చూడండి సేమ్ మెసేజ్ విల్ బి రిపీటెడ్ ఆఫ్టర్ మెనీ టైమ్స్. 4 సువార్తలు బైబిల్‌లో రాయబడ్డాయి. ఎందుకు? ఒక సువార్త సరిపోదా? యూ సీ క్రూసిఫిక్షన్ ఆ యొక్క సినారియో మొత్తము ప్రతి గాస్పెల్‌లో దేవుడు మరలా రిపీట్ చేస్తూనే వచ్చాడు. బైబిల్‌లో దేర్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ రిపిటీషన్. దేవుడు పదే, 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 పదే మాట్లాడుతా ఉన్నాడు. మనము నిజంగా జీవమును ప్రేమించేవారం, దేవుణ్ణి ప్రేమించేవారం కాకపోతే మనకి బైబిల్ బోర్ కొట్టేస్తా ఉంటది. అబ్బా! మళ్ళా అదే స్టోరీ వస్తుంది. మళ్ళా నేను వినలేని పరిస్థితి అన్నమాట. ఆహ్, సో మీరు గమనిస్తే స్క్రైబ్ ఏం చేస్తాడంటే ఒక మంచి శాస్త్రి లేకపోతే ఒక మంచి టీచరు తన వాటిలో నుంచి అంటే హి బ్రింగ్స్ ఔట్ ద ఓల్డ్ అండ్ ఆల్సో న్యూ అని బైబిల్ సెలవిస్తుంది. పాతవి, కొత్తవి గూడా ఆయన మాట్లాడుతా ఉంటాడు. అనేక పాత విషయాలు మళ్ళా రిపిటీషన్ అవసరమో, దేవుడు క్రొత్త విషయాలు గూడా మనకు నేర్పిస్తా ఉంటాడు. మీకు అపోస్తల కార్యాల్లో 17 అధ్యాయంలో అక్కడ ఒక సెట్ ఆఫ్ పీపుల్ మీరు కనపడతారు. చూడండి ఎటువంటి ప్రజలంటే వారు మీరు 17వ అధ్యాయము పౌలు ఏథెన్స్‌కెళ్ళిన పరిస్థితి అన్నమాట అది. 18 నుంచి త్వరగా చదువుతారా? ఎపికూరీయులలోను ఆ! స్తోయకులలోను ఆ! ఉన్న కొందరు జ్ఞానులు ఆల్రెడీ వాళ్ళు జ్ఞానులు అతనితో అతనితో వాదించిరి. వాదించారు. కొందరు ఆ!
వదరుపోతు చెప్పినది ఏమిటని ఈ చెప్పుకొనిరి. ఈ వదరుబోతు చెప్పేది ఏంటో అని చెప్పుకుంటున్నారంట. ఆ! ఆయన యేసు ఆ! ప్రకటించెను గనుక ఆ! మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. హ్మ్. అంతటా వారు అతని వెంట పెట్టుకొని అరేయోపేగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, హ్మ్. నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? ఆ! కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక ఆ! వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. 21 వచనం. ఏథెన్సు వారందరును ఏథెన్స్ వారందరును అక్కడ నివసించు పరదేశులను అక్కడ నివసించు పరదేశులను సంగతి చెప్పుట ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయు వినుటయు ఆ! ఆ! తమ కాలం గడుపుచూ ఉన్నారు. చూసారా ఎంత స్ట్రేంజ్‌గా ఉందో ఈ సెట్ ఆఫ్ పీపుల్. ఆల్వేస్ దే వాంట్ టు హియర్ సంథింగ్ న్యూ. పాత విషయాలైతే వారికి ఇష్టం ఉండదు. ఓకే. క్రొత్త విషయాలు మాట్లాడాలి. కొత్త విషయాలు వినాలన్నమాట. అట్లాగా టైమ్ పాస్ చేస్తా ఉంటారు. ఈరోజు చూడండి నేను గూడా ఒక సాడ్ థింగ్ గమనిస్తూ ఉంటాను చాలా సార్లు. ఈవెన్ మన ఫెలోషిప్స్‌లో గూడా వి టాక్ అబౌట్ సో మెనీ థింగ్స్ అన్నమాట. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఆ విషయం, ఈ విషయం కొత్తగా ఒక న్యూస్ ఏమంటాం ఛానెల్ లాగా మనం రన్ చేస్తా ఉంటాం. అట్లా అవి వినటము, వాటి గురించి మాట్లాడుకోవడము అది ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చది. కానీ అది అది కాదు ఇక్కడ క్రైస్తవునికి కావాల్సింది. ఏదో కొత్తది తెలుసుకోవాలి, కొత్త రివల్యూషన్ గావాలి. ఆ మైండ్ మనకు పోవాలి. అది పోకపోతే యూ విల్ నాట్ కంటిన్యూ. ఈ ఈ ప్రోగ్రామ్‌లో మనం కంటిన్యూ కాలేం. ఎందుకంటే ఐ వాంట్ టు లే అగైన్ ద ఫౌండేషన్. ఐ వాంట్ టు దేవుడు యాస్ హి గైడ్స్ మీ, లీడ్స్ మీ నన్ను నడిపించినట్లుగా మరలా కొన్ని విషయాలు మనకి చెప్తూ ఉండాలి. పునాది బలంగా వేయబడటానికి. వీళ్ళు అలా వినలేదు కాబట్టి ఏమైంది తెలుసా? చివరికి పౌలు ఎంతో ఆసక్తిగా ఎంతగానో వీళ్ళు సువార్త చెప్పుకుంటూ వస్తాడు గానీ, అయితే చివరికి మీరు చూస్తే వీళ్ళు 20, 32 అనుకుంటా. ఆ, మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. వాళ్ళేమైంది తెలుసా? అపహాస్యం చేసిరి. ఆ! మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి ఆ! విందుమని మళ్ళీ చెప్పిరి. వింటాంలే. ఏమైంది కాసేపటికే వారికి ఆ కొత్తదనం పోయిందనమాట. మళ్ళీ వింటాంలే ఎనక్కి పంపించారాయన్ని. అలా ఉండగా ఆ! పౌలు వారి మధ్య పౌలేం వారిని బతిమిలాడట్ల గమనించండి. మరలా వాళ్ళకి ఏదో చెప్పాలని ప్రయత్నం చేయట్ల. అయితే వారి మధ్య నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాను. సో, దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన యాస్పెక్ట్ కదా! సో, వి కమ్ ఫర్ ద లైఫ్ అన్నమాట. ఇంకా మనం నేర్చుకుంటూ దేవుని వేస్‌ని ఎరగటానికొచ్చాం. మోసెస్ అంటాడు, ప్రభువా నీ దృష్టిలో నాకు కటాక్షం కలిగితే నిర్గమ 33లో మనం చూస్తాం. నీ మార్గాలు నాకు బోధించు నాయనా సో దట్ ఐ మే నో యూ. నిన్ను నేను ఎరగాలి. మోసెస్ యొక్క డిజైర్ 12 నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే 13 వచనం చదవండి డైరెక్ట్‌గా. 33, 13. నా ఎడల కాబట్టి హ్మ్. నీ కటాక్షము నా ఎడల కలిగిన నీ ఎడల కటాక్షము నా ఎడల కలిగితే నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా ఆ! దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. నీ మార్గం నేను తెలుసుకుంటే నాకు నీ ఒక స్పెషల్ ఫేవర్ నువ్వు పొందుకుంటావు. మరలా నీ కటాక్షం కలుగుతుందంట. ఇంకా అప్పుడు నేను నిన్ను తెలుసుకొనుదును. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. దిస్ వాస్ మోసెస్ డిజైర్. అర్థమవుతుందా? మోషేకి వేరే ఆశలు, వేరే డిజైర్స్ ఏమీ లేదు. మోసెస్ తన ఎంటైర్ లైఫ్‌లో రికార్డెడ్ ప్రేయర్ ఏంటంటే, తన కోసం చేసుకున్న ప్రేయరు, ప్రభువా నాకు నీ మార్గములు నాకు బోధిస్తావా? లార్డ్ వుడ్ యూ ప్లీజ్ షో మీ యువర్ పాత్స్. నీ యొక్క త్రోవలు నాకు తెలియపరచు. అప్పుడు నేను నిన్ను ఎరుగుతాను. అర్థమవుతుందా? ఎందుకు నేను దేవుని వేస్‌ని తెలుసుకోవాలి? చూడండి ప్రియులారా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్? వాట్ ఈస్ యువర్ డిజైర్ నౌ? లెట్ ఇట్ ఓన్లీ టు నో గాడ్ పర్సనల్లీ. దేవుడిని నేను వ్యక్తిగతంగా ఆయనని ఎరుగుట మాత్రమే కారణమై ఉండాలి. ఆమేన్. ఇంకా మనం చూసాం 2 తిమోతి 3:16లో కూడా ఇట్ ఈస్ ఆహ్, ఎందుకంటే ప్రతి వాక్యము కూడా దేవుని ఆత్మ చేత అది ప్రేరేపించబడినది. దేనికోసం ఇవ్వబడిందంట? రీప్రూఫ్ కోసం. మనల్ని సరిచేయటానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్షణలో ఒక డిసిప్లిన్ చేస్తది మనకి. ట్రైనింగ్ ఇస్తది. ఆహ్, ఉపదేశించుటకు ఉపదేశించడం, టీచ్ చేయటానికి, ఆయన వేస్‌ని టీచ్ చేయటానికి, ఖండించటానికి యెస్. శిక్షణ చేయటం
శిక్షణ చేయుటకును. ఇవి ఎప్పుడు మర్చిపోవద్దు. అందుకే ఇనిషియల్‌గా నేను ఇవి పదే పదే మీతో మాట్లాడుతూ ఉన్నా. ఒక సరియైన కారణంతో మనము ముందుకెళ్దాం. ఓకే. కొన్నిసార్లు కొద్దిమంది జాయిన్ అవుతారు. కొద్దిమంది చూద్దాము ఈ వదరుబోతు ఏం చెప్తున్నాడో చూద్దాం అన్నట్టుగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇందా పౌలుని కూడా అదే మాట అన్నారు. చూద్దాం ఇతనేదో చెప్తున్నాడు కదా! మాట్లాడుతున్నాడు. లెట్ అస్ టెస్ట్. అతనికి ఎంత జ్ఞానం ఉందో, అతను చెప్పేది తప్పా కాదా? అతని డాక్ట్రిన్ ఏంటో చెక్ చేద్దాం అనేసి కూడా కొన్నిసార్లు మన ఆలోచన అలా ఉండొచ్చు. సో, అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు. కాదనమాట ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా? ఆహ్, సో, పోయినసారి చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద సబ్జెక్ట్? ఇంకా మనకు బైబిల్ ట్రైనింగ్ అందాము. లేకపోతే చాలా చోట్ల చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. చాలా బైబిల్ కాలేజెస్‌లో. ఎస్కటాలజీ అంటాడు. లేకపోతే హెర్మనెటిక్స్ అనేసి, క్రిస్టాలజీ అని చాలా పేర్లు చాలా మంది పెట్టుకొని ఉండొచ్చుగా. ఐయామ్ నాట్ ఏమంటాం అగెయిన్స్ట్ దెమ్. బట్ నా దృష్టిలో సబ్జెక్ట్ ఏంటంటే, థీమ్ ఏంటంటే ఇట్ ఈస్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. మనకు అల్టిమేట్ గోల్ ఈస్ టు నో దిస్ పర్సన్ ఆఫ్ క్రైస్ట్. టు ఫాల్ ఇన్ లవ్ అగైన్ అండ్ అగైన్. యేసుక్రీస్తుని ఎట్లాగా అంటే ఆయనతో ఒక ఎన్‌కౌంటర్ అన్నమాట. మై అల్టిమేట్ గోల్ ఏందంటే ఇందులో ఎందరైతే కంటిన్యూ అవుతారో వారు క్రీస్తుతో ఒక ప్రేమలో పడాలి. క్రీస్తుతో ఒక ఎన్‌కౌంటర్‌లోకి రావాలి. అర్థమవుతుందా? మిగతాదంతా నాన్‌సెన్స్. మిగతాదంతా రబ్బిష్ నా దృష్టిలో. నీకెంత నాలెడ్జ్ ఉంది, నువ్వెంత అద్భుతంగా ప్రసంగాలు చేస్తావు, లేకపోతే ఎంత ఆర్గ్యూ చేయొచ్చు, లేకపోతే ఇతరులను డిస్ప్రూవ్ చేస్తావు, లేకపోతే ఎంత పెద్ద పరిచర్య చేస్తావు, ఇవన్నీ సెకండరీ. అల్టిమేట్ థింగ్ ఏందంటే ఇట్స్ అబౌట్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. టు సీ ద బ్యూటీ, టు సీ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. ఎందుకంటే క్రీస్తే సమస్తం అన్నమాట. క్రైస్ట్ ఈస్ ద పర్సానిఫికేషన్ లేదా పర్సానిఫైడ్ లవ్, పర్సానిఫైడ్ రైచియస్‌నెస్. నీతి ఒక వ్యక్తిగా మారితే, దేవుడు ఒక వ్యక్తిగా మారితే, పరిశుద్ధత అంటే మనకు తెలీదు. పరిశుద్ధత ఒక వ్యక్తిగా మారితే క్రైస్ట్. అర్థమవుతుందా? లేకపోతే విమోచన అంటే ఏంటి తెలీదు. ఫర్‌గివ్‌నెస్ అంటే తెలీదు. ఎవ్రీథింగ్ ఈస్ క్రైస్ట్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ లేకపోతే ఎక్సలెన్సీస్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని యొక్క ఏమంటాము సంపూర్ణత క్రీస్తులో నిక్షిప్తమై ఉన్నది. ఈరోజు ఈ ఒక్క ఆబ్జెక్టివ్, ఈ ఒక్క గోల్ కాకుండా మరి మీరు ఏ కారణం చేతైనా మీరు ఇందులో కంటిన్యూ అవుతుంటే బెటర్ యూ స్టాప్ జాయినింగ్. ఎందుకంటే ఇక్కడ క్రైస్ట్ అన్న పదం తప్ప, క్రీస్తు అన్న సబ్జెక్ట్ తప్ప మిగతాది ఏది ఇక్కడ బోధించబడదు. అర్థమవుతుందా? ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ద అల్టిమేట్ ఏమంటాము గోల్ అయి ఉండాలి మనది. ఆయనలో పరిపూర్ణత సాధించడం. అందుకే నాకు ఇష్టమైన ఫేవరెట్ వర్స్ కొలస్సీలో 1వ అధ్యాయంలో చూస్తాం. పౌలు ఇక్కడ మాట్లాడుతూ పౌలు యొక్క పరిచర్య, పౌలు వేదన, పౌలు బాధ అంతా ఏంటో తెలుసా? 28వ అధ్యాయం నుంచి 29 వరకు. కొలస్సీ 1:28, 29 వచనాలు. ప్రతి మనుషుని ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా హమ్మయ్య! ప్రైజ్ ద చేసి లార్డ్. క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఇది తప్ప ఆయనకి వేరే ఆలోచన లేదు. ఓకే. నాట్ ఫర్ ద ప్రాఫిట్ సేక్. ఒక 10 సంఘాలు కట్టుకోవాలి నేను. 10 సంఘాలుంటే 10 సంఘాల చందాలు నాకొస్తాయి. లేకపోతే నాకు పేరు ప్రఖ్యాతులొస్తాయి. దట్ ఇస్ దట్ ఈస్ నాట్ ద రీజన్. పౌలు అంటున్నాడు, ఇంకో చోట అంటాడు గలతీలో, క్రీస్తు రూపము మీలో ఏర్పడు ఏర్పడేంత వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను. దీని ఉద్దేశ్యం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, మనం క్రీస్తుని ఎరగాలి. క్రీస్తులో సంపూర్ణత సాధించాలి. రేపొద్దున దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన సారూప్యతలో మనకు కనపడాలి. ఎవ్రీ అన్‌క్రైస్ట్‌లైక్ థింగ్స్ మనలో యాటిట్యూడ్స్, ఓకే, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా కట్ ఆఫ్ అయ్యాలి. వెళ్ళిపోతుండాలి మన నుంచి. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము, సుత్తి వంటిది, అగ్ని వంటిది. ప్రతి చెత్తను, కొయ్యకాలను, లేకపోతే ప్రతి విధమైన కఠినమైన హృదయాలను అది బ్రద్దలు చేసి, ప్రతి అన్‌వాంటెడ్ థింగ్స్‌ని మన నుంచి అది కాల్చివేయాలన్నదే దీని యొక్క ఉద్దేశ్యం. మరి వేరే కారణం బట్టి మనం ఇక్కడికి రావట్లేదు. ఆ యొక్క క్రీస్తు యొక్క సౌందర్యాన్ని మనము చూడాలి. నువ్వు ఏదైతే చూస్తావో అది నీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. కమ్ టు దట్ ఇన్ ఎ వైల్. స్పష్టంగా ముందుకు వెళ్దాం. అందుకే 1 కొరింథీ 1 అధ్యాయము 30 వచనంలో మనము ఎవరైనా అతిశయిస్తే క్రీస్తునందే అతిశయించాలి. అతిశయించుట
ఎందుకంటే చదవండి. అతిశయించువాడు ఆ! కంటే అతిశయింపవలెనని ఆ! వ్రాయబడినది నెరవేరినట్లు నెరవేరునట్లు దేవుని మూలముగా హ్మ్. ఆయన మనకు జ్ఞానమును చూడండి, దేవుని మూలముగా ఆయన అంటే క్రీస్తు అన్నమాట. మనకి జ్ఞానమును, నీతియు నీతియు, పరిశుద్ధతయు పరిశుద్ధతయు విమోచనమునాయను. ఆయను. Christ has become our righteousness. Christ has become our peace. Okay. Our sanctification. అండ్ సమయం చూస్తాడు, యేసుని బౌల్డ్గా ఉన్న యేసుని చేతిలోకి తీసుకొని, అయ్యా దేవునితో అంటాడు, నీ రక్షణను నేను కనులారా చూశాను. హూ ఇస్ క్రైస్ట్? వి నో హీ ఈస్ ద సేవియర్, రక్షకుడు. కానీ అసలు ఆయనే రక్షణ, అసలు ఆయనే జీవము. జీవం అంటే వేరుగా లేదు, ఆయనకి వేరుగా ఏమీ లేదు. అర్థమవుతుందా? సత్యం అంటే ఆయనకి వేరుగా ఏమీ లేదు. సో ఒక పర్సన్తో ఒక సంబంధం అన్నమాట క్రిస్టియానిటీ అంటే. మరలా మరలా నేను మీకు చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి ప్రియులారా. క్రీస్తుతో ఒక ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్‌లోనికి డే బై డే మనం వెళ్ళాలి. కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ వాక్ అన్నమాట ఆయన. అసలు ద వెరీ రీజన్ గాడ్ క్రియేటెడ్ అస్, మనల్ని ఆయన ఎంపిక చేసుకుంది, పిలుచుకుంది ఎందుకు? 1 కొరింథీ 1:9 ప్రకారం మనము తన కుమారునితో సహవాసం చేయటానికి. ఈ ఈ విషయాలు బట్టి మనము ఇందులో కొనసాగుతూ ఉన్నాం. ఆమేన్. అయితే ఈరోజు నేను ఈ మెసేజ్ టైటిల్ తర్వాత మీరు ఇలా కనుగొనొచ్చు. 'దెన్ అండ్ నౌ' అన్న టైటిల్‌తో నేను వచ్చాను మీ ముందుకి. లేకపోతే 'స్క్రైబ్ ఆర్ ఎ డిసైపుల్'. దిస్ కుడ్ బి దీస్ 2 టైటిల్స్‌లో ఏదో ఒక టైటిల్‌తో నేను మీ ముందుకొస్తాను. 'దెన్ అండ్ నౌ' ఒకసారి ఈరోజు నేను మీ ముందుకి, అసలు దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడో, మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది, అసలు మన పొజిషన్ ఏంటి? హూ ఆర్ వి? అసలు దేవుడిలో మనం మన మన స్థాయి ఏంటి అసలు? ఒకప్పుడు ఎలా ఉన్నాము? ఇప్పుడేంటి? ప్రభువు మన కొరకు ఏమి చేశాడో, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి మనం తీసుకొచ్చాడో, అసలు దేవుని యొక్క అనాది కాల ప్రణాళిక అంటే బర్డ్ వ్యూ అంటాం. ఓవరాల్‌గా కాంప్రహెన్సివ్‌గా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక ఒక సర్వే లాగా ఏమంటాము, ఒక ఏమంటాం దాన్ని? ఒక విధమైన ప్రణాళిక, మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్‌ని మీ ముందుకి తీసుకొనొస్తాను. డీటెయిల్‌గా కాకపోయినా అట్‌లీస్ట్ ఒక ఆలోచన మీ ముందుకు తీసుకొనొస్తాను. అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి? అసలు నేనెవరిని నేను? ఈరోజు అసలు ఏం చేస్తున్నా నేను? కొన్ని విషయాలు సీరియస్‌గా మనం ఆలోచించాలి ప్రియులారా. యూ జస్ట్ కెనాట్ లెట్ ద టైమ్ పాస్ లైక్ థట్. యూ ఆర్ వెరీ ప్రెషియస్. మనకున్నది ఒక్క జీవితమే. ఈ శరీరం దేవుడు నీకిచ్చాడు. ఈ జీవితాన్ని నీకిచ్చాడు. దిస్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవునికి ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఒక పర్పస్ ఉంది. పర్పస్‌లెస్‌గా మనం ఉండకూడదు. ఈరోజు చాలా మంది, మీరు యానిమల్స్‌ని చూడండి ప్రియులారా. యానిమల్స్‌కి ఏ పర్పస్ లేదు. దేవుడు వాటిని తయారు చేసిన విధానం ఏంటి? అవేంటి? అవి తింటాయి, ఆకలేస్తే తింటాయి, త్రాగుతాయి, పండుకుంటాయి, పిల్లల్ని కంటాయి. చెప్పండి, వాటికి ఏమన్నా అదర్ దాన్ దట్ ఏమైనా పర్పస్ ఉందా? చనిపోతే భూమిలో కలిసిపోతాయి. బట్ దేవుడు మనల్ని అలా తయారు చేయబడలేదు. చాలా ఉన్నతమైన ఉద్దేశాలతో దేవుడు మనల్ని తయారు చేశాడు. ఆదాముని, అవ్వని తయారు చేశాడు. విల్ గో బ్యాక్ టు ది బిగినింగ్. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాను రాయబడింది. ఆదాముని, అవ్వని సృజించాడు. ఎందుకు సృజించాడు? వాళ్ళకేమైనా చెప్పాడా? మీరు ఇది చేయండి, నా కోసం అది చేయండి, ఇది చేయండి అని చెప్పాడా? ఏం చెప్పలా. ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు, నాన్న ఇది ఒక్క పండు నువ్వు మాత్రం తినొద్దు. అది అతని సేఫ్టీ కోసం. అది తింటే నువ్వు చస్తావు కాబట్టి అది ఒక్కటి తినొద్దు అన్నాడు. మరి వాట్ డిడ్ గాడ్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ దెమ్? ఎవ్రీ డే లార్డ్ గాడ్ వుడ్ కమ్ టు దెమ్. చల్లపూటన ఆయన వచ్చి వారితో సంభాషించాలి, వారితో మాట్లాడాలి. వారితో తన పిల్లల యొద్దకు తండ్రి వచ్చినట్లుగా ఆయన వారి యొద్దకు రావాలి. ఏం చేయాలి వారు? ఇదే పర్పస్. ఆదాము, అవ్వని ఏర్పాటు చేసుకొని తయారు చేసిన ఉద్దేశ్యం ఏది కనపట్ల మనకక్కడ. ఒక ఆజ్ఞ ఇవ్వలేదు. ఇది చేయండి, అది చేయండి, వారికేమి పురమాయించాల. ఏం ఎక్స్‌పెక్ట్ చేశాడంటే, అదే ఈరోజు నీ నుంచి, నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఒక తండ్రి తన పిల్లల దగ్గరకు వచ్చినట్లుగా ఆయన వచ్చేవాడు. వాళ్ళు డిస్టర్బ్ చేసే విధంగా రాలేదాయన. చల్ల పూట. చల్ల పూట అంటే చెప్పండి, ఒక రోజుల్లో కూలెస్ట్ టైమ్ ఎప్పుడు? ఎప్పుడో తెలుసా? ఎర్లీ ఇన్ ద మార్నింగ్. దట్ ఈస్ ద కూల్ ఆఫ్ ద డే. మొదటి ఫస్ట్ ఆయన వారి దగ్గరికి వచ్చేవాడంట.
వస్తే ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? వారు ఆయన్ని చూడాలని, కళ్ళారా ఆయన్ని చూడాలని, ఆయన చెప్పే మాటలు వీరు వినాలని మాత్రం, అంతకుమించి ఏమన్నా ఉంటదా? ఇప్పుడు 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 నేనున్నాను, మీరున్నారక్కడ. మీరు నన్ను చూస్తున్నారు, నా మాటలు వింటున్నారు. ఒక ఇద్దరు కలుసుకుంటే ఇంతకు మించి ఏం జరుగుతది కదా? వి విల్ సీ అండ్ వి విల్ లిసన్. రెండే 2 విషయాలు దేవుడు ఎక్స్‌పెక్ట్ చేశాడు. మై చిల్డ్రన్ వుడ్ సీ మీ, వారు నన్ను చూస్తారు, నా మాటలు వింటారు. సో దట్ దే విల్ లెర్న్ సంథింగ్. వారు నన్ను గూర్చి తెలుసుకుంటారు. సో దట్ దే విల్ నో మీ. వాళ్ళు నన్ను తాకుతారు. ఇంకేం జరగొచ్చు? వాళ్ళు ఇంకా క్లోజ్‌గా వస్తారు. ఆయన ఆయన ఒళ్ళో పండుకొని నిద్రపోవచ్చు. బహుశా ఆయన హత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. సో దట్ దే కెన్ హావ్ ఎ టాంజిబుల్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అందుకే మొదటి యోహానులో ఫస్ట్ వచనంలో, మేము దేనిని చూచితిమో, తాకితిమో, నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను తెలుసుకున్నాయో. అంటే ఇదొక ఏమంటాము, ఒక థియరీ కాదు. ఐ టెల్ యూ, క్రిస్టియానిటీ అనేది ఒక థియరీ కాదు, ఒక రిలీజియన్ కాదు. క్రైస్ట్ ఈజ్ సో రియల్, సో టాంజిబుల్. ఆయనకి నీకున్న సంబంధం అంత సుస్పష్టమైనదన్నమాట. హీఈస్ అవర్ ఇటర్నల్ ఫాదర్. నేను ఊరికనే తయారు చేయలేదు నీ లైఫ్‌ని వేస్ట్ చేసుకోవడానికి, అనవసరంగా ఏమంటాము నేను నరకంలో పడేయటానికి, నిష్ప్రయోజకులుగా మారటానికి కాదు ప్రియులారా. ఆయన నాకు ఒక రూపాన్ని ఇచ్చింది. నాకు తన ఆత్మనిచ్చింది. ఆయన పోలికనిచ్చింది. ఎందుకంటే ఇట్స్ ఎ మచ్ గ్రేటర్ పర్పసెస్. నువ్వు ఊహించని గొప్ప పిలుపు ఇదన్నమాట. హి హస్ కాల్డ్ యూ ఫర్ ఎ హైయర్ కాలింగ్ అన్నమాట. పర్పస్ ఉంది. ఎవ్వరు కూడా డిస్కరేజ్ కాకూడదని ఈ మాటలు మాట్లాడుతున్నా. నీ పాస్ట్, నీ ప్రెజెంట్‌ని బట్టి దేవుడు నిన్ను డీల్ చేయడు, గుర్తుపెట్టుకోండి. అవర్ గాడ్ ఈస్ గ్రేటర్ దాన్ అవర్ పాస్ట్. హి ఈస్ గ్రేటర్ దాన్ అవర్ ప్రెజెంట్. హి హి సీస్ సంథింగ్ బియాండ్ అన్నమాట. నీలా చూడడు. మోసెస్‌ని ఒక మర్డరర్‌లా చూడలేదు ఆయన. పౌల్‌ని ఒక పర్సిక్యూటర్‌లా చూడలేదు ఆయన. డేవిడ్‌ని కేవలం ఒక గొర్రెల కాపరిగా చూడలేదు ఆయన. జోసెఫ్‌ని ఒక ప్రిజనర్‌లా చూడలేదు. అర్థమవుతుందా? గిద్యోను ఒక పిరికివాడిలాగా ఉన్నాడు. కానీ పిరికివాడిలా చూడట్లా. బల పరాక్రమం గల శూరుడా ఆయన భవిష్యత్తును చూస్తున్నాడన్నమాట. అసలు మీరు గమనించండి. ఆహ్, దేవుని యొక్క మాటలు అబ్రహాంతో గాని వీళ్ళందరితో, నేను ఆల్రెడీ నీకు ఇచ్చేసి ఉన్నాను. నువ్వు ఆల్రెడీ నువ్వు ఏమంటాము, యు 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 ఆర్ ద ఫాదర్ ఆఫ్ నేషన్స్ అని చెప్పేసి అబ్రహాముగా పెట్టేసాడు. పిల్లలు చూస్తే ఒక్కడు కూడా లేడు. దేవుడు ముందుగానే చూస్తున్నాడన్నమాట అబ్రహాముని ఫాదర్ ఆఫ్ నేషన్స్ కింద. ప్రెజెంట్ ఎలా ఉన్నాడు అబ్రహాము? తన భార్య, పిల్లలు లేకుండా ఉన్నారు. కానీ దేవుడు ఆల్రెడీ ఒక టైటిల్ ఇచ్చేసాడు. వి ఆర్ ఓన్లీ టు బిలీవ్. అర్థమవుతుందా? సో, ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు గెట్ ఎంకరేజ్డ్. యు ఆర్ ఇన్ ద ఏమంటాము, యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. గాడ్ హస్ కాల్డ్ యూ. ఒక స్పెషల్ ప్రణాళికతో దేవుడు నన్ను పిలిచాడు. నన్ను తయారు చేసుకున్నాడు. ఆయన పోలికలో తయారు చేసుకున్నాడు. దేనికోసమో తెలుసా? ఆయనను చూడాలని, ఆయన స్వరం వినాలని, ఆయన్ని ఎరగాలని. ఆయన్ను ఎరుగుతూ ఉండగా ఐ టెల్ యూ, యూ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ పర్సన్. నువ్వు ఆయన్ని ఆరాధించకుండా ఉండడం అసాధ్యం. ఆయన్ని తాకినప్పుడు మారకుండా ఉండడం అసాధ్యం. ఒక కుష్ఠరోగి ఆయన జస్ట్ టచ్ చేస్తాడు. అండ్ హి ఈస్ క్లెన్స్డ్. గుడ్డివాడు జస్ట్ వన్ టచ్ అన్నమాట. భయంకరమైన ఏమంటాము గ్రీడీ ఫెలో జాకియస్. హి జస్ట్ వాక్డ్ విత్ హిమ్ ఫర్ ఎ వైల్. ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చాడు. అండ్ హి ఈస్ ఎ చేంజ్ పర్సన్. కనాను స్త్రీ ఆయనతో జస్ట్ షీ స్పెంట్ ఫ్యూ అవర్స్, ఐ డోంట్ థింక్ ఈవెన్ ఎన్ అవర్, ఒక గంట కూడా మాట్లాడిందో లేదు. అండ్ షీ ఈస్ టోటలీ చేంజ్డ్ ఇన్సైడ్ అవుట్. క్రీస్తుని చూచి, క్రీస్తు స్వరం విన్న తర్వాత, ఆయన తాకిన తర్వాత, ఆయనతో కొద్దిసేపు నడిచిన తర్వాత ఒక వ్యక్తి మారకుండా ఉండడం అసాధ్యము. అందుకే ఐ ఇన్వైట్ యూ ఆల్ టు కమ్ టు దిస్ లివింగ్ రిలేషన్షిప్, ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. ఆయన అంటున్నాడు ఈరోజు, మై సన్ కమ్. ఆయన వచ్చి చూడు అంటున్నాడు. ఆయన శిష్యుడు వచ్చి, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అంటే చెప్పొచ్చు కదా, అది పలానా చోట ఉన్నాను అనేసి. నో, హీ వాంట్ దెమ్ టు కమ్ అండ్ సీ మీ నాన్న. నేను ఎవరో నీకు అర్థమవుతుంది. అండ్ ఇమ్మీడియట్లీ దే గాట్ టు నో దట్ హీ వాజ్ ద మెస్సయా. అర్థమవుతుందా? దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ప్రకటన గ్రంథంలో చూస్తాం. అనాదిలో ఉదయించబడిన గొర్రెపిల్ల అని ఆయనకి టైటిల్ ఇచ్చాడు. ఎప్పుడంట? అనాదిలో. ఆది యందు భూమి ఆకాశం దేవుడు సృష్టించాడు కదా. అంటే ఆది కంటే ముందు అనమాట అనాది అంటే.
అంటే వెన్ దెర్ వాజ్ నథింగ్ బట్ గాడ్, భూమి లేదు, ఆకాశం లేదు, సృష్టి లేదు, దేర్ వాజ్ నథింగ్ బట్ ఓన్లీ గాడ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ ఎవ్రీథింగ్. ఆ టైంలోనే ఎవరున్నారు తెలుసా ఆయన మైండ్లో? ఆయన మైండ్లో జకరియా ఉన్నాడు, ప్రతిభ ఉంది, శిల్ప ఉంది, అర్థమవుతుందా? టైటస్ ఉన్నాడు. వీఆర్ ఆల్ దేర్ ఇన్ హిస్ మైండ్. అర్థమవుతుందా? సుస్మిత, విజయ్, ఎస్తర్, జస్ట్ నేమ్, మనం అందరము ఆయన మైండ్లో ఉన్నాం. అరే వీడిని ఎట్లా నేను రక్షించాలి? అసలు భూమి లేదు, ఆకాశం లేనప్పుడే మనం ఉన్నాం. సృష్టి ఉంది, సృష్టిని ఆయన ఎలా సృష్టించబోతున్నాడు, మనం ఎలాగ తయారు చేస్తాడు, మనం ఎలా పడిపోతామో, మనం పడిపోతే మనం నరకం వెళ్లకుండా మనల్ని రెస్టోర్ ఎలా చేయాలి, రక్షించాలి అని ఒక ఆలోచన సభ జరిగింది. దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఆలోచించుకుంటా ఉన్నారు. రేపొద్దున ఆడమ్ ఫెయిల్ అవుతాడు, తన పిల్లలు ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి? యేసు ప్రభువారు అంటారు, నేను ఉన్నాను, నేను వెళ్తాను, నన్ను పంపండి. తండ్రి, సరే నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్ళి వారి పక్షాన మరణిస్తావా? వారికి రక్షణ ఇద్దాం. ఆ విధంగా అసలు ఏమి జరగకముందే గాడ్ హ్యాడ్ ద సొల్యూషన్. ఎంత అద్భుతం గమనించారు ఎప్పుడైనా? రేపొద్దున నీకు నువ్వు నువ్వు పొందబోయే శ్రమలు, నువ్వు రేపొద్దున నువ్వు ఫేస్ చేసే ట్రయల్స్కి, టెస్ట్కి హీ ఆల్రెడీ హ్యాడ్ ఎ సొల్యూషన్. ఒక సొల్యూషన్ లేకుండా ఆయన నీకు ఒక శ్రమను అనుమతించడం అర్థం చేసుకుందాం పిల్లలు. అర్థమవుతుందా? అసలు అందుకే ఆయనకి ఏది సర్ప్రైజ్ అవ్వదు. ఆడమ్ ఫెయిల్ అయినప్పుడు దేవుడు ఏమైనా సర్ప్రైజ్ అయి ఉంటాడు అనుకుంటున్నావా? శ్రీధర్ 100 సార్లు ఫెయిల్ అయితే ఆయన సర్ప్రైజ్ అయ్యాడు అనుకుంటున్నారా? ఆయనకు తెలుసు మనం ఎంత బలహీనమైన వారమో, ఎంత వీక్ పరిస్థితి ఆయనకు తెలుసు. ఎప్పుడు ఆయన నిన్ను ఎంపిక చేసుకుంది? మనం బలహీనంగా ఉన్నప్పుడు, ఇంకను పాపంలో ఉన్నప్పుడు, ఇంకను ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన నన్ను ఎంపిక చేసుకుని, ఏర్పాటు చేసుకుని రక్షించింది. నేను మంచివాడిని కాదు ప్రియులారా, అర్థం చేసుకుందాం. సో ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన ఒక ప్రణాళికలో సిలువ ఉంది. ఆయన ప్రణాళికలో ఆ గొర్రెపిల్ల ఉన్నాడు, యేసుక్రీస్తు వారు. ఆయన వధించబడిన గొర్రెపిల్ల వధించేశాడు. అప్పుడు అసలు ఆదిలోనే క్రీస్తు వధించబడ్డాడని బైబిల్ సెలవిస్తుంది. ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం. పౌలుతో కూడా, పౌలు పట్ల దేవుని ప్రణాళికని దేవుడు వెల్లడి చేస్తాడు. ఒకసారి అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 14వ వచనం. మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, కేవలం ఆయన నోటి మాట వినుటకును ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. హీ స్పీకింగ్ టు సమ్వన్. ఏంటంట? నా చిత్తం ఏంటి ప్రభు, నా పట్ల నీ చిత్తం ఏంటి? ఆయన చూడటము, ఆయన స్వరం వినటము, నువ్వు చూచిన దానికి, విన్నదానికి నువ్వు సాక్షిగా ఉండడం. దిస్ ఈజ్ ద అల్టిమేట్ కాలింగ్ అనమాట. దెర్ ఇస్ నో అదర్ కాలింగ్. మిగతావన్నీ సెకండరీ. నువ్వు ఈ లోకంలో చదివి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్ కావాలి, అది కట్టాలి, బిల్డింగ్స్ కట్టాలి, నాన్ సెన్స్. అది సెకండరీ అంతా కూడా. ప్రైమరీలీ వీఆర్ కాల్డ్ టు సీ ఆర్ దట్ రైచియస్ పర్సన్, క్రైస్ట్. ప్రైమరీలీ యు ఆర్ కాల్డ్ టు టచ్ హిమ్. ఆయన వర్షిప్ చేయడానికి, ఆయన పాదములు సాగిలో పడడానికి. ఆయన సృష్టికర్త, నేను సృష్టిని. ఆయన దేవుడు, నేను ఆయన సబ్జెక్ట్ని. నేను దీంతో మొదలవుతుంది. ఇది మిస్ అయితే మీ జీవితం మొత్తం గుడ్డుస్తున్నాను, ఏమున్నా లేకపోయినా. కానీ నువ్వు ఎంత అచీవ్ చేసుకో, ఈ లోకంలో ఎంతైనా చేసుకో, ఇట్స్ గార్బేజ్. అది రేపు డస్ట్బిన్లో పడేయాల్సిందే అంతా కూడా. ఒకటి లోకం సమస్తమును సంపాదించుకొని వాడు మిస్ అయితే, క్రీస్తుని మిస్ అయితే, రేపు దేవుని ఎదుట ఎలా నిలబడతాం మనం? అందుకే పదే చెప్తున్నాం, ద గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఏంటో తెలుసా? రాకెట్ సైన్స్ కాదు, లేకపోతే ఏ టెక్నాలజీ కాదు, కంప్యూటర్స్ కాదు, లేకపోతే ఏ సాఫ్ట్వేర్ కాదు పిల్లలు. ద గ్రేటెస్ట్ నాలెడ్జ్ వన్ కెన్ అటైన్ ఏంటో తెలుసా? టు నో ద విల్ ఆఫ్ గాడ్, టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ ట్రూత్, టు హ్యావ్ దిస్ సాల్వేషన్ నాలెడ్జ్. అండ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు CEO అవ్వడం కాదు, లేకపోతే 100 కోట్లు సంపాదించడం కాదు, పొలిటీషియన్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవ్వడం కాదు.
ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే దేవుని చిత్తము నువ్వు నెరవేర్చగలగటం అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. రేపు పొద్దున దేవుని ఎదుట నిలబడినప్పుడు పౌలు అన్న మాటలు, యేసుప్రభువారు అన్న మాటలు, తండ్రి ఇట్ ఈస్ ఫినిష్డ్, నా ఆత్మ నీకు అప్పగించుచున్నాను. పౌలు అంటున్నాడు, నా పరుగు పందెం నేను తుదముట్టించాను, మంచి పోరాటం నేను పోరాడాను, నా కొరకు నీతి కిరీటం ఉంది, కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అసలు మనం ఒక ఇటర్నల్ మైండ్ సెట్ని క్రైస్తవులుగా ఎప్పటికప్పుడు కలిగి ఉండాలి. లోకం భయంకరంగా ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరుడ. ఈ యొక్క ఆత్మానుసారమైన మనస్సును కోల్పోవటానికి ఒక్క రోజు చాలు. డోంట్ ప్లే విత్ అవర్ ఇటర్నిటీ. అసలు నిత్యమైన రివార్డ్స్ని కోల్పోవద్దు అసలు. ఐ టెల్ యూ, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ రిగ్రెట్ వన్ డే. అయ్యో ప్రభువా, నేను సరిగా జీవించలేదు. అట్లీస్ట్ ఆ రిగ్రెట్ తగ్గించుకోవచ్చు మనం. ప్రతి ఒక్కరు రిగ్రెట్ అవుతాం. ఆ ప్రేమమూర్తిని చూసినప్పుడు, ఆ యేసుప్రభు గాయాలు చూసినప్పుడు, ఆయన ముళ్ళ కిరీటం, ఆయన బాడీ మీద ఇప్పటికీ గాయాలు ఉన్నాయి తెలుసా? ఎందుకు? ఆ ప్రేమ గుర్తులు అనమాట అవి. ప్రభు, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తే నేను ఇంత తక్కువగా భూమి మీద ప్రేమించానా? నువ్వు నా కోసం నువ్వు ఇంతగా నీ జీవితాన్ని నువ్వు ధారపోస్తే నేను ఎంత స్వార్థంగా నేను జీవించానా? అయ్యో, నేను ఎంత సమయం నేను వృధా చేసుకున్నా, నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నానే, నీకోసం నేను ఏం చేయలేకపోయాననే. ఎవ్రీ వన్ విల్ క్రై దట్ డే. అట్లీస్ట్ మనం దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అట్లీస్ట్ ఇప్పుడు మనం రియలైజ్ అయినా, మనం ఆయనకి సరెండర్ చేసిన మన జీవితాన్ని రెస్టోర్ చేస్తాడు సంపూర్ణంగా. పౌలు 30 years పౌలు తన లైఫ్ని ఏం చేశాడు? అర్థం చేసుకుని పిల్లలు. మోసెస్ 40 years ఎవరి కోసం జీవించాడు? బట్ దే కుడ్ ఫినిష్ దేర్ రేస్. గాడ్ కెన్ రెస్టోర్ ఎవ్రీథింగ్ వాట్ హెస్ బీన్ లాస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. సో నేనేమంటాను, ఆయన చూడటము, ఆయన ఎరగటము, ఆయన తాకటము ఏమైతే తెలుసా? యు ఆర్ ఎ చేంజ్ పర్సన్. యూ విల్ జస్ట్ బావ్ యువర్ సెల్ఫ్. ఆయన ముందు సాగిలు పడడం తప్ప నువ్వేం చేయవు. కాప్పుడు నీ జీవితాన్ని ఆయనకి దారపోయడం తప్ప నువ్వు ఇంకోటి ఏం చేయలేవు. ఆయన ఎరిగిన వ్యక్తి. వన్ మూమెంట్, వన్ గ్లాన్స్లో పౌల్స్ లైఫ్ అప్సైడ్ డౌన్ అయిపోయింది కాదంటారా? మొత్తం సీన్ అర్థమైపోయింది పౌల్కి. మోసెస్కి వన్ ఎన్కౌంటర్తో మొత్తం సీన్ అర్థమైపోయింది, ఏది సత్యం అనేది. ఈరోజు నిజంగా నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ కనులు తెరవబడితే మనకు అర్థమైతే ఎంత గొప్పదో ఈ రక్షణ. యేసు అన్న ఆ వ్యక్తి ఎంత విలువైనదో అర్థమైతే మన లైఫ్ ఒక్క సెకండ్లో చేంజ్ అవ్వగలుగుతాం. ఆదాము అవ్వతో అంటున్నాడు ఒకే ఒక కమాండ్మెంట్. ఇమ్మీడియట్గా ఎవరు వచ్చారు? సైటన్ వస్తూ ఉన్నాడు. చూడండి, ఆ ఒక్క సిన్, ఆ యొక్క ఇన్సిడెంట్లో, ఆ జరిగిన ఆ యొక్క సీన్లో ఎవరెవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు, ఆయన పిల్లలు ఉన్నారు, కమాండ్మెంట్ ఉంది వారి ప్రొటెక్షన్ కోసము. ఆ కమాండ్మెంట్ కనుక వీళ్ళు లోబడితే జీవం, కమాండ్మెంట్ డిజోబే చేస్తే మరణం వచ్చేసింది. సాతాను వచ్చాడు అక్కడ. దాని తర్వాత భయం ఎంటర్ అయింది మానవులోనికి. బయటికి గెంటి వేయబడ్డాడు. నీతిమంతుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఐ టెల్ యూ, హీ వుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ సిన్. తన సొంత కుమారుణ్ణి సిలువలో మీరు చూడండి ఆయన ఏం చేశాడు. when the sin was laid upon him, the only begotten son, the beloved, యేసుప్రభువారి పేరు ది బిలవర్డ్. ఆయన జ్యేష్ఠ కుమారుడు లేదా జనితైక కుమారుడుగా ఉన్నాడు. తండ్రి కుమారుడు మధ్య ఎడబాపు ఎప్పుడూ లేదు. వారి మధ్య అబ్సల్యూట్ యూనిటీ అండ్ లవ్ ఉంటుంది. అయితే తన కుమారుని కనీసం చూడడానికి కూడా ఆయన తల తిప్పలేదు. ఎందుకు తెలుసా? జీసస్ బికేమ్ సిన్. గాడ్ హేట్స్ సిన్ like anything like that, like anything. ప్రియమైన వారలారా, అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఆయన కమాండ్మెంట్ ఎప్పుడైతే వీళ్ళు డిసొబే చేస్తారో దేవుడు వారిని బయటికి వెళ్ళగొట్టడం తప్ప ఏం చేయలేకపోయాడు. దేవుని మహిమను కోల్పోయారు, దిగంబరులుగా మారిపోయారు. అంజూరపు కచ్చరాల చేత కప్పుకోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ దేవుని సన్నిధిలో ఆ దిగంబరత్వాన్ని అవి కప్పలేకపోయాయి. అందుకే వారు భయపడి దాక్కునే ఉన్నారు, కచ్చరాలు కలిగి ఉండి కూడా. ఎన్ని నీతి క్రియలు ఉన్నా అవి మన యొక్క దిగంబరత్వాన్ని కప్పలేవు, దేవుని ఉగ్రతను చల్లార్చలేవు. అందుకే ఆ యొక్క ధనవంతుడు ఎన్నో సత్క్రియలు చేశాడు, ఎన్నో ఆజ్ఞలు, ధర్మశాస్త్రపు ఆజ్ఞలు పాటించినప్పటికీ కూడా తన కాన్ఫిడెన్స్ లేదు పరలోకం వెళ్తాననేసి. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాడు, నేను పరలోకానికి నిత్య జీవం కలిగి ఏం చేయాలి అనేసి.
అర్థమవుతుందా? ఏది కూడా మనము ఆయన ఆయన నీతిని సంపాదించడానికి, ఆయన ఎద్దుకు రావడానికి ఏది కూడా సరిపోదు అని అర్థం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు రావాల్సొచ్చింది ప్రియులారా. భయం ఎంటర్ అయింది. రోగం ఎంటర్ అయింది. మరణం ఎంటర్ అయింది. అర్థమవుతుందా? కన్‌ఫ్యూషన్ ఎంటర్ అయింది మానవుని జీవితంలోనికి. దేవుని నుంచి వేరుపరచబడ్డాడు. దిగంబరుడిగా మారిపోయాడు. పాపము ఎంటర్ అయిన తర్వాత మనిషి స్థితి ఏమైంది తెలుసా? అందుకే నేను నా టైటిల్ చెప్తున్నాను. దెన్ అండ్ నౌ. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మన పొజిషన్ ఏంటి? నమ్మకముందు మనం ఎలా ఉన్నామో కొన్ని అర్థం చేసుకోవాలి మనం. అప్పుడే యూ విల్ రియల్లీ అప్రిషియేట్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్. చాలా సార్లు సిలువని, యేసుక్రీస్తు వారి రక్తమును, ఆయన ప్రేమను, ఆయన త్యాగమును మనం అసలు అక్నాలెడ్జ్ చేయం, పట్టించుకోం. వి జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నో. ఆయన చేసింది చిన్న విషయం కాదు ప్రియులారా. మనం 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 ఏ స్థితిలో ఉన్నామో తెలుసా? ఎఫెసీ 1:2 చూస్తున్నాం. అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనం బతికించి చచ్చిన స్థితిలో ఉన్నాం మనం. మనము దూరస్తులుగా ఉన్నాము. శత్రువులుగా ఉన్నాము. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 11 నుంచి దయచేసి ఈ లైన్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుందాం. మునుపు శరీర విషయంలో అన్యజనులు, పిలిపే అన్యజనులు, అవుట్ సైడర్స్ అన్నమాట. దేవునికి సంబంధం లేని వారుగా ఉన్నాం. శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక, సున్నతి లేని వారు నిబంధన లేని ప్రజలము, సహపౌరులు ఇజ్రాయెల్తో కామన్వెల్త్ లేదు, సహపౌరులము కాక, ఏంటి టైటిల్స్? పరదేశులను, వాగ్దానం లేదు, నిబంధన లేదు మనకి. పరజనులను, నిరీక్షణ లేని వారముగా ఉన్నాం. దేవుడు లేని ప్రజలుగా ఉన్నాం. దేవుడు లేని వారై ఉండి 5:8 క్రీస్తుకు దూరస్తులై ఉన్నాం. 5:8 అయితే మనం చీకటి అయి ఉన్నాము. దట్ వాజ్ అవర్ స్టేట్ అన్నమాట. ఇంకా చూస్తే కొలస్సీ 1:13 సాతాను అధికారంలో ఉన్నామని బైబిల్ సెలవిస్తా ఉంది. సాతాను యొక్క డొమినియన్లో ఉన్నాం మనం. స్లేవ్స్గా ఉన్నాం. రోమపత్రిక 6:17 అయితే పాపమునకు దాసులమైపోయి ఉన్న పరిస్థితి. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. పాపానికి దాసులుగా, మరణానికి తప్ప ఎందుకు పనికిరాని వారుగా, అగ్నికి తప్ప ఎందుకు మనము ఏమంటాము, దేనికి సూటబుల్ కాకుండా, దేవునికి దూరస్తులుగా. జస్ట్ ఇమాజిన్ చర్చ్. అలాంటిది ఈరోజు ఈ స్క్రీన్ మీద నువ్వు కనపడుతున్నావు. I tell you honestly, you are the choicest vessel. దేవుడిని ప్రేమించి నిన్ను ఆకర్షించుకొని ఆయన పిలిచాడు. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు ఈ సమయంలో అంటే, దేవుని స్వరం నువ్వు వింటున్నావు అంటే ఆయన నిన్ను పిలిచాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ పట్ల ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు ఆయన. మనం రిజెక్ట్ చేస్తాం, మనం వద్దనుకున్నాం, ఆయన్ని నెగ్లెక్ట్ చేసాం, ఆయన్ని ఎన్నోసార్లు ఆయన్ని అశ్రద్ధపరిచాం మనం. కానీ ఆయన అనుకోలేదు అట్లా. ఆయన లాంగ్ సఫరింగ్, ఆయన ప్రేమలో మార్పు లేదు. తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి సైతము వెనుతీయని వాడు, ఆయనతో పాటు నీకు సమస్తమును ఇవ్వటానికి ఆయన నీ కోసం ఎదురు చూస్తున్న దేవుడు ఆయన. అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైన దేవత గుడ్డితనం కలుగచేసి, నేను దేవుని ఎరుగని ప్రజలుగా భయంకరమైన విగ్రహారాధన ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. నేను గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ విగ్రహారాధన చేసుకుంటూ తిరిగాను. టోటల్లీ బ్లైండ్ ఫోల్డెడ్. సత్యం తెలియదు అసలు. ఐ ఆల్సో బికేమ్ లైక్ ఎన్ ఐడల్. అవి చూడవు, వినవు, అలానే గుడ్డివాడిని అయిపోయాను. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ బ్లైండ్ ఫోల్డెడ్ మీ. కానీ సువార్త విన్నప్పుడు, ద గాస్పెల్, ద పవర్ ఆఫ్ గాస్పెల్ ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ నేను చూసినప్పుడు ఒక సాక్ష్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. దేవుని సువార్త, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, బండలాంటి హృదయాన్ని, గుడ్డితనాన్ని ఆయన కళ్ళు తెరిచి హృదయాన్ని బద్దలు చేసి ఆ ప్రేమతో ఎన్కౌంటర్ అయినప్పుడు నేను ఆయన పాదం మీద సాష్టాంగపడాల్సి వచ్చింది. ఎందుకని? నేను రిజెక్ట్ చేశాను ఆయన్ని, ఎదిరించాను ఆయన్ని. 1.5 years నేను రిబెల్ అనమాట. నాకు అవసరం లేదు యేసు ప్రభువా. నేను వద్దనుకున్నాను, ఆయన వద్దనుకోలేదు. ఆయన ఇంకనూ కోరుకుంటున్నాడు అన్న తలంపే మనం ఏడవాలి. అసలు
ఆయన ఇంకా నిన్ను కోరుకుంటున్నాడు. పురుగు వంటి యాకోబు, నేను నిన్ను ఈరోజు మరలా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఆయన ఈరోజు మరలా ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే ఈరోజు వీఆర్ స్టిల్ ఏమంటాం, ఏబుల్ టు లివ్, సర్వైవ్ అవ్వగలుగుతాం. ఒక్క క్షణం ఆయన చాలు అనుకుంటే ఏంటి నా పరిస్థితి? ఒక అంజూరపు చెట్టు ఉంది ద్రాక్షవనంలో. 3 సంవత్సరాల తర్వాత దాన్ని తీసేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన తోటమాలి బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరము ఉండనివ్వు ప్లీజ్ ప్రభువా, నేను పని చేస్తాను, కష్టపడతాను. సరే, ఇంకొక సంవత్సరం ఆయన ఉండనిచ్చెను. ఆయన ఉండనిస్తున్నాడు కనుక మనం ఉంటున్నాం, అర్థం చేసుకోవాలి. ఏమైతే చెప్పడు, ఒక్క సెకండ్ ఆయన ఆయన నుంచి ఇంక చాలు అంటే ఏంటి నా పరిస్థితి? కృపాకాలం అయితే నా పరిస్థితి ఏంటి? మ్యాన్ అట్ ఈస్ ద బెస్ట్ అంట, ఈజ్ లైక్ ఎ బ్రెత్ అని బైబిల్ సెలవిస్తాం. నువ్వు 6 ప్యాక్ ఆరోగ్యం పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఒక్క సెకండ్ దేవుడు కృపను చేస్తే ఏమవుతాం మనం? దేవుడు పేరు పెట్టి నిన్ను పిలిచాడు. యెషయా 43:1 ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు. నువ్వు నా సొత్తు అని పిలుస్తా ఉన్నాడు ఆయన. ఆయన నన్ను రక్షించటానికి అంత సులభంగా జరగలేదు ప్రియులారా. రక్షణ చీప్ కాదు. రక్షణ ఫ్రీ, బట్ ఇట్స్ నాట్ చీప్. చాలాసార్లు మనం ఫ్రీగా వచ్చే వాటిని చీప్ అనుకుంటా ఉంటాం. రేషన్స్ బయట గవర్నమెంట్ కొన్ని పౌర సరఫరా శాఖ పేదవాళ్ళకి రేషన్ అందిస్తూ ఉంటుంది. చాలా మంది తీసుకోరు దాన్ని, ద చీప్ అనేసి, లో క్వాలిటీ అనేసి దాన్ని తీసుకోరు. రిచ్ పీపుల్ దాన్ని రిజెక్ట్ చేస్తారు. అట్లా అనుకుంటున్నారు చాలా మంది. యేసు అన్న, రక్షణ అన్న, కృప అన్న ఫ్రీ అనేసరికి మాకు అవసరం లేదనుకుంటున్నారు. చీప్ కాదు ప్రియమైన వాళ్ళ. ఆయన తన రక్తమును చిందించాల్సి, చివరి రక్త బిందువు కూడా ఆయన కార్చాల్సి వచ్చింది. నీ విలువ, నా విలువ ఎంతో తెలుసా? ఇట్ ఈస్ ఈక్వల్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్, ద లైఫ్ ఆఫ్ ద క్రియేటర్. కెన్ యూ ఇమాజిన్ దట్? అర్థమవుతుందా? మనం ఎప్పుడు మర్చిపోకూడదు దీన్ని. ఎప్పుడు నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. యు ఆర్ మచ్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. నీ కొరకు ఆయన రక్తం కార్చాడంటే నీ విలువ ఎంత గొప్పది. విలువ లేని వారం కాదు ఈ లోకంలో. మనుషుల దృష్టిలో నేను విలువ లేని వాడికి ఉండొచ్చు, కానీ ఆయన దృష్టిలో కాదు. అందుకే అంటాడు, నువ్వు నాకు ప్రియుడువైనందున ఘనుడవైతివి. పక్షపాతం లేదు. ధనికం, నీకు డబ్బు ఉంది, డబ్బు లేదు చూడ దేవుడు, రంగుని చూడ, జెండర్ చూడ, ఆయన నీ టాలెంట్స్ చూడ, అసలు ఆయనకి అసలు పక్షపాతం లేదు అసలు. ఈరోజు ఎంతమంది చూస్తున్నారు? ఐ టెల్ యూ, హీ లవ్స్ ఈక్వల్లీ. అసలు చెప్పని ఆశ్చర్యపోయే విషయం, అపొస్తలుల యోహాను 17లో యేసుక్రీస్తును ఆయన ఎలా ప్రేమించాడో అదే విధంగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. అసలు నేను ఇంకా అంటాను, తన యేసు కంటే నిన్ను నన్ను ఎక్కువ ప్రేమించాడని అనుకుంటాను. ఎందుకంటే నీ కోసం తన కుమారుని ఆయన వదిలేసుకున్నాడు. కాదంటారా? నన్ను రక్షించుకోవడం తన కుమారుడిని ఆయన వదిలేసుకున్నాడు, తన చేయి వదిలేసాడు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇంకొక విధంగా ఆలోచిస్తే, ఇంకొక డైమెన్షన్లో వీఆర్ మోర్ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్ కింద కనపడతాం. అర్థమవుతుంది నాకు. ఎఫెసీ పత్రిక 4:17 చూస్తే ఈరోజు కండిషన్ ఎలా ఉంది తెలుసా? ఏ స్థితి నుంచి దేవుడు మనం రక్షించాడంటే, ఎఫెసీ 4:17 అండి. అన్యజనులు అన్యజనులు ఎలా ఉన్నారో చూడండి. ఇట్లా ఒకప్పుడు ఇలా నడుచుకున్నాం మనం. ఇక మీదట నడుచుకొనవలెనని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, దిస్ వాస్ we were like this, అంధకారమైన మనస్సు గలవారై, హృదయ కాఠిన్యం వలన అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవముల నుంచి వేరుపరచబడిన వారం, ఎక్స్క్లూడెడ్, సెపరేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనుచున్నారు. చాలండి, ఇలా ఉన్నాం మనం. అక్కడి నుంచి దేవుడు మనం రక్షించాడని బైబిల్ సెలవిస్తుంది. అయితే క్రీస్తును ఇలా తెలుసుకున్న వారు కారు. మనం ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వస్తే దట్ ఈస్ ద పాస్ట్ అనమాట. అలా ఉండడానికి వీలు లేదని చెప్తున్నాడు. అలాంటి మనల్ని ఆయన రక్షించాడు. హెబ్రీ పత్రిక 2:14-15 ఒకసారి చూద్దాం.
14-15. కాబట్టి కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ పిల్లలు ఎవరు? ఆ పిల్లలు మనమే. మనము రక్తమాంసములు కలిగిన వారైనందున ఆ ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని మరణము యొక్క బలము కలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును మరణం ద్వారానే నశింపచేయాలి. దర్ ఇస్ నో అదర్ వే. ఆ మరణమును చంపడానికి ఆయన కూడా మరణించాలి. ఆయన కూడా శరీర ఆకారంలో రావాల్సి వచ్చింది. ఆయన ఒక దేవదూతగానో ఒక యాస్ట్రల్ బాడీగానో స్పిరిచువల్ పర్సన్గా వస్తే, ఎందుకంటే వాడికి మరణం లేదు. జీసస్ కేమ్ డౌన్ ఓన్లీ టు డై. నీ మరణాన్ని తప్పించడానికి ఆయన మరణించాల్సి వచ్చింది. వచ్చి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఇది రక్షణ కార్యం గురించి దీని గురించి డీటెయిల్గా మాట్లాడినప్పుడు జస్ట్ మీకు ఒక వచనం చూపించాను. సిలువలో ఆయన ఏం వెళ్ళాడు, రక్షణ మనకి ఎలా వచ్చింది, ద సిన్ ఎంత ఏమంటాము పవర్ఫుల్లో, పాపం ఎంత కఠినమైనదో అర్థమవుతుందా? దేవుడు యొక్క నీతి ఇంకెంత కఠినమైనదో, ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో ఈ విషయాలు తర్వాత క్లాసెస్లో నేర్చుకుంటాం మనం. అయితే ఈ రక్షణ ద్వారా దేవుడు గొప్ప కార్యం సిలువలో చేశాడు. తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఎలివేట్ చేశాడు. మన పొజిషన్ మన రెస్టోర్ చేశాడు. ఈరోజు అందుకే అన్న, ఇంతకుముందు ఎలా ఉన్నామో కొంత చూపించాను ఇందాక నేను. ఎజెకియెల్ 16 చూస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఒక అనాథ వలె, దిక్కులేని దాని వలె, అది తల్లిదండ్రులు లేని దానిలాగా రోడ్డు మీద పడి ఉందంట. రక్తం మడుగులో ఉందంట. బాడీ అంతా రక్తమే. అంటే ఆ తల్లి చదవండి ఒకసారి త్వరగా 4 లైన్స్. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. ఎలాంటి వాళ్ళు తెలుసుగా బైబిల్లో మనం. అంటే ఆ ప్రొడక్షన్ చూడండి, బోత్ ద సైడ్స్ కూడా ఇలాంటి పరిస్థితుల నుంచి పుట్టాం మనం. అయితే జనన విధము చూడగా పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, నీళ్లతో కడుగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. నీ పనులలో ఒకటెనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. దిస్ ఈజ్ అవర్ స్టేట్. అయితే ఫిజికల్ గా కాదు ప్రియులారా. ఫిజికల్గా నువ్వు ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టిండొచ్చు, మంచి ఏసీ హాస్పిటల్లో అద్భుతంగా నువ్వు పుట్టిండొచ్చు. బట్ స్పిరిచువల్గా మన స్థితి ఏంటో తెలుసా? చచ్చిన స్థితిలో పుట్టాం మనం. అరికాల మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేదు, అది కట్టబడలేదు, పిండబడలేదు, గాయములతో మన సోల్ వూండ్స్ చేత ఉంది. పాపము గాయపరుస్తుంది తెలుసా? పాపము నీకు మూమెంటరీ ప్లెజర్ ఇస్తుంది, బట్ అది నీకు కట్ చేస్తుంది. బాడీ మొత్తము గాయాలే, మొత్తం రక్తధారలే. దాన్ని బాగు చేసే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. నీ మనోవ్యాధిని హీల్ చేసే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. అర్థమవుతుందా? ఈరోజు రిలేషన్షిప్స్ బ్రేక్ డౌన్ అయిపోతున్నాయి, ఎమోషనల్ హర్ట్స్ ఉన్నాయి, బ్రేక్ డౌన్స్ ఉన్నాయి, ఎన్నెన్నో దుఃఖాలు ఉన్నాయి. పాపము అంత ఈజీగా వదిలిపెట్టదు, గాయపరుస్తుంది. దాన్ని ఎవ్వడు స్వస్థపరిచే స్థితిలో, అలా దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు చూస్తారు గుడ్ సమరైటన్ స్టోరీలో దొంగలు వాడిని ఏం చేశారు? కొట్టి పడేసి వెళ్తే ఆయన వాడిని తీసుకొని వెళ్ళి స్వస్థపరిచి, ఆయన ది బామ్ ఆఫ్ గిలాదు గుగ్గిలం ఆయన స్వస్థపరిచాడు, ఆదరించాడు, ఓదార్చాడు, ఆయనని తాకాడు. ఆయన కాదంటారా? సో ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక అనాథగా దిక్కులేని వాడిగా ఉన్న నన్ను నాకు ఒక టైటిల్ ఇచ్చాడు, కొత్త టైటిల్ అనమాట. నా పొజిషన్ మార్చేశాడు. ఒకప్పుడు దేవుడి లేని ప్రజలుగా, దేవుని పిల్లలు కాదు అని పిలువబడిన నాకు దేవుని పిల్లలు అని పేరిచ్చాడు. వి హావ్ నౌ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎందరైతే యోహాను 1:9 ఎందరైతే ఆయన అంగీకరిస్తారో తన కుమారుని యేసుక్రీస్తుని, వారు దేవుని పిల్లలు అనబడటానికి కొత్త టైటిల్ వచ్చేసింది. నాకు కొత్త పొజిషన్, నా పొజిషన్ మారిపోయింది, నాకు ఐడెంటిటీ మారిపోయింది. ఈరోజు క్రీస్తు పౌలు ఎన్నిసార్లు ఇన్ క్రైస్ట్ రాస్తాడు. అది నా ఐడెంటిటీ మారిపోయింది. ఈరోజు ఐ ఎగ్జిస్ట్ నౌ ఇన్ క్రైస్ట్. ఐ హావ్ నౌ బికమ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు శరీరం అని పిలువబడుతున్నాను.
ఆయన కుమారుడిగా నేను పిలువబడుతున్నాను, ఆయన వధువుగా నేను పిలువబడుతున్నాను. సంఘముగా ఆయన ఒక కొత్త పేరు ఇచ్చాడు, ద చర్చ్ అని పిలుస్తున్నాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నా సంఘమును నేను కడతాను, మచ్చ, డాగు, ముడత, కలంకం లేకుండా నేను దాన్ని శుద్ధి చేస్తానండి ప్రభువారు. చర్చ్ అంటే మీనింగ్ ఏంటి తెలుసా? ద కాల్డ్ అవుట్, పిలువబడిన. ఈ లోకము నుంచి, నశించిపోతున్న లోకం నుంచి ఆయన నన్ను వేరుపరచాడు, ప్రత్యేకపరిచి తన సొత్తుగా, తన భార్యగా ఆయన నాకు టైటిల్ ఇచ్చాడు. రోమ 1:7 చూస్తాం, ద బిలవర్డ్ ఆఫ్ గాడ్. మనకి ఇవ్వబడిన టైటిల్. రిజాయిస్ ఇన్ దిస్, వీఆర్ ది బిలవర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రియమైన ముద్దు బిడ్డ అని దాని అర్థం. నా ముద్దు బిడ్డ అని అర్థం అనమాట. నీకు ఇచ్చిన టైటిల్ అది. ఎవడిస్తాను నీకు ఈ టైటిల్? ఇలా ఎవరు పిలిచారు మనల్ని? వివక్ష చూపించారు. డబ్బు లేదని మనల్ని పక్కన పెట్టి ఉండొచ్చు, ఫెయిల్యూర్ అని పక్కన పెట్టి ఉండొచ్చు మనుషులు. నో, బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. హిస్ లవ్ ఈజ్ టోటలీ అన్కండిషనల్. దేన్ని బట్టి కూడా కాదు ఆయన నిన్ను ఎంపిక చేసుకుంది. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ద గ్రేస్. ఆయన కృప. ఇది కృప చేత నన్ను ఏర్పాటు చేస్తున్నాడు, పేరు పెట్టి పిలిచాడు, నన్ను ఆకర్షించుకున్నాడు. ఆయన ప్రేమగా, లాలనగా మాట్లాడాడు. అటువంటి ఆయన్ని మనం రిజెక్ట్ చేయగలమా? 1 పేతురు 2:9-10 అద్భుతమైన టైటిల్స్ ఉన్నాయి. ఈరోజు నేను ఓన్లీ టైటిల్స్ చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. 1 పేతురు 2:9-10. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడు? చీకట్లో ఉన్న నన్ను వెలుగులోనికి పిలిచాడు. ఎందుకంట? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు, చేయు నిమిత్తము మనకి ఇవ్వబడిన టైటిల్స్ చూడండి ప్రియులారా. ఏంటంటే ఫస్ట్ది ఏర్పరచబడిన వంశమును, ద చోజన్ రేస్. ఈ లోకంలో ఎన్నో రేసులు ఉన్నాయి. వైట్ రేస్, బ్లాక్ రేస్ కదా, బ్రౌన్ రేస్. రైస్ కాదు, రేస్ అంటున్నా. ఎన్నెన్నో రేసులు ఉన్నాయి. అయితే మనకి ఒక టైటిల్, మనకు ఒక ప్రత్యేకమైన టైటిల్ ఇది. ఏంటి? మన దేనికి చెందిన మన రేస్ ఏంటి? చోజన్ రేస్. ప్రైజ్ గాడ్. గాడ్స్ చోజన్ రేస్. మీరు ఏ గోత్రం మీకు చెందారంటే ఏం చెప్తాం? చోజన్ అంటాం మనం. దేవుడు ప్రత్యేకంగా, స్పెసిఫిక్గా పేరు పెట్టి నిన్ను పిలిచి వీడు నావాడు అని చెప్తున్నాడు అనమాట. ఆయన టైటిల్ నీకు ఇచ్చి. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ గ్రేస్ వర్క్స్. వై ఓన్లీ మీ లార్డ్? మా బంధువులు చాలా మంది ఉన్నారు. ఐ హావ్ బిగ్ ఫ్యామిలీ. ఎవరు నన్ను ఎంపిక చేసుకోవాలి? నన్ను ఎంపిక చేసుకో, నన్ను పేరు పెట్టి పిలిచాడు. Because he chose you, because he has drawn you, he has attracted you, he has called you by name, you are here today on this screen. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, దిస్ ఇస్ ద ట్రూత్. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద గ్రేస్ అన్నమాట. అన్మెరిటెడ్ ఫేవర్. ఏ కారణం కూడా లేదు. యు కాంట్ డినై ఇట్. చోజన్ రేస్ ఫస్ట్ది. రెండవది రాజులు, యాజకులు. మనకి ఇవ్వబడిన టైటిల్స్ అండి. యు ఆర్ కాల్డ్ టు రెయిన్, టు రూల్. నువ్వు ఏమంటాం? రాజుగా రూల్ చేయడానికి పిలువబడ్డాం. వేటి రూల్ చేస్తాం చూస్తాం, ఇవన్నీ నేర్చుకుంటాం ఒక్కొక్కటి డీటెయిల్గా తర్వాత. ప్రీస్ అనమాట. ఫర్ ఎవర్ యు ఆర్ ద ప్రీస్ ఆఫ్ గాడ్. దేవునికి యాజకులుగా ఉండడానికి పిలువబడ్డా, ఆయన సన్నిధిలో నిలబడటానికి, ధూపం వేయటానికి, ఆయన ఆరాధించడానికి. వాట్ ఏ ప్రివిలేజ్ అండి అది. ఆయన సన్నిధిలో ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడలేరు, అందరికి చేత కదా అది. ఏలియా అంటాడు, తన గర్వం ఏంటో తెలుసా? ఏం మాట్లాడతాడు తెలుసా ఏలియా? నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడతానో. దట్ ఈస్ ద ప్రివిలేజ్ అండి. చేతులు కట్టుకొని ఒక పిఏ లాగా చీఫ్ మినిస్టర్ దగ్గర నిలబడటం ప్రివిలేజ్ కాదు. సర్వోన్నతమైన దేవుని ఎదుట, సృష్టికర్త ఎదుట నిలబడే భాగ్యం అనమాట ఇది. అందరికి దొరకదు ఇది. ఓకే, వీఆర్ కాల్డ్ టు బి ద ప్రీస్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్. ఇంకా ద హోలీ నేషన్. దిస్ ఈస్ ద నేషన్. విచ్ నేషన్ యూ బిలాంగ్ అంటే ఏం చెప్తాం తెలుసా? ఇండియా అని చెప్తాం మనం ఫిజికల్గా. ఒకసారి బ్రదర్ యూన్ని అడిగారంట. ఆయన చాలా పర్సిక్యూషన్ వెళ్తూ ఉంటారు, ఆయన పట్టుకుంటారు, ఆయన అడుగుతారు, నువ్వు వచ్చి చెప్పు ఎవరు నువ్వు అడిగితే ఆయన ఏమంటారు తెలుసా? ఆయన చెప్పాడు అనుకో, ఆయన చెప్తే, ఆయన పేరు, పరిస్థితిని చెప్తే మిగతా వాళ్ళు చాలా మంది దొరుకుతారు. ఏం చెప్పాలి ఇప్పుడు ఆయన?
ఆయన ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ హెవెన్లీ మ్యాన్ అని చెప్పాడంట ఆయన. అందుకే ఆయన బయోగ్రఫీకి హెవెన్లీ మ్యాన్ అని టైటిల్ ఉంటుంది. ఎవరు నువ్వు అంటే ఐఎమ్ హెవెన్లీ మ్యాన్. అర్థమైందా? ఐఎమ్ ద హోలీ నేషన్, గాడ్స్ చోజన్, గాడ్స్ ఏమంటాము కాన్సక్రేటెడ్ వన్. నేను దేవుడు నన్ను కాన్సక్రేట్ చేసుకున్నాను, ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠిత జనము దాని అర్థం. వావ్, అమేజింగ్ కదా? గాడ్స్ ఓన్ పొసెషన్, దేవుని యొక్క సొత్తు అంట నువ్వు. ఏముందని మన దగ్గర? బంగారం ఉందా 10 కిలోలు? ఎందుకు నువ్వు దేవుని సొత్తు అయ్యావు? భూమి ఆకాశము సృష్టి మొత్తం ఆయనదే కదా. కోట్ల దూతలు ఉన్నాయి ఆయనకి. బంగారము వెండి నాది అంటాడు, కానీ దేన్ని ఆయన సొత్తుగా పిలవాల? ఈ పనికి మాలోని నా సొత్తు అంటున్నాడు ఆయన. నా గురించి ఆయన మాట్లాడుతాను. నేను ఆయనకి సొత్తుగా మారిపోయాను. ఈ పాపిష్టి జనాన్ని ఆయన నా సొత్తుగా చేసుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కొని మరి. ఇన్క్రెడిబుల్ ఇది, అన్బిలీవబుల్ ఇది. నువ్వు నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, క్రియలను బట్టి కాదు. అర్థం చేసుకుందాం. ఆయన ఏర్పాటు చేసి నిన్ను పేరు పిలిచాడు. ఆ పిలుపును, ఆ యొక్క శ్రేష్టమైన ఈ ప్రణాళికను మనం డినై చేసుకోవద్దు ప్రియమైన వాళ్ళ. అస్సలు వద్దు. అర్థమవుతుందా? భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన క్రీస్తులో నిన్ను నన్ను చూశాడు. ఇంకా కిందకు వస్తే ఏముంటుంది తెలుసా? కంటిన్యూ చేయండి. ఒకప్పుడు ప్రజగా ఉండక హల్లెలూయా, ఇప్పుడు దేవుని ప్రజ, ద పీపుల్ ఆఫ్ గాడ్ అని మనకి పేరు, సన్స్ ఆఫ్ గాడ్ అని పేరు. కనికరింపబడక ఇప్పుడు కనికరించబడిన వారు. దిస్ అనదర్ టైటిల్, ద పీపుల్ షోన్ మర్సీ. ఓకే, అండ్ ప్రభు అంటున్నాడు ఎందుకు వాళ్ళని పిలిచాడు తెలుసా? యోహాను సువార్త 17:6 ప్రకారం, టు మేనిఫెస్ట్ ద నేమ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువు యొక్క పిలుపు అది. అదే మన పిలుపు కూడా. ఈ లోకానికి దేవుడు అంటే తెలియదు, తండ్రి అంటే తెలియదు. నిజంగా తండ్రి అంటే, తండ్రి ప్రేమ అంటే ప్రపంచానికి తెలియదు. టు మేనిఫెస్ట్ ద ఫాదర్స్ లవ్. దేవుడు ఎలా ఉంటాడు ఈ లోకానికి నీ ద్వారా మేనిఫెస్ట్, ప్రకటించడం కాదు ప్రియులారా. మేనిఫెస్టేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొక్లైమింగ్. ప్రొక్లమేషన్ కాదు ఇక్కడ, మేనిఫెస్ట్ అవ్వాలి. నిన్ను దానికోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎక్సలెన్సీస్ని పబ్లిష్ చేయడానికి ఈ లోకంలో ఆయన నన్ను ఎంపిక చేసుకున్నాడు. యు ఆర్ ద లైట్. దేవుడు మనకి ఇచ్చిన టైటిల్, ఈ లోకానికి వెలుగు. యు ఆర్ ద సాల్ట్. ఈ లోకానికి నువ్వు ఉప్పుగా ఉన్నావు, భూమికి ఉప్పుగా ఉన్నాను. దేవుని యొక్క మ్యానిఫోల్డ్ విస్టమ్, జ్ఞానమును నీ ద్వారా ఈ లోకానికి, పరలోకానికి తెలియపరచడానికి. ఎఫెసీ 3లో మనం చూస్తాం దీన్ని. మార్క్ 16లో చూస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచుచున్న మన ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆర్ యు రెడీ ఫర్ దాట్? నువ్వు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగాలని ఇష్టపడుతున్నాడు ప్రభు. వీఆర్ హియర్ టు మేనిఫెస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్, నాట్ జస్ట్ విజ్డమ్, టు మేనిఫెస్ట్ ద పవర్. నువ్వు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడాలి, దయ్యాలు గడగడలాడుతూ వెళ్ళిపోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ఇది? వాట్ ఏ ప్రివిలేజ్ అండి దేవుని బిడ్డలుగా. నెగ్లెక్ట్ చేయొచ్చా దీన్ని అసలు ఆయన్ని? నో. అద్భుతాలు, స్వస్థతలు దేవుడు చేయగలడు, మిరకిల్స్ చేయగలడు ఈ లోకంలో నీ ద్వారా, నా ద్వారా. గలతీ 4:9 ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పిన ఒక వర్డ్ చదువుదామా? మీరు అనొచ్చు, దేవుడిని నేను తెలుసుకున్నాను అని, దాన్ని బట్టి నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? ఎస్, వీ నో ద ట్రూత్, వీ నో గాడ్ అని మనం హ్యాపీగా ఉన్నామా? కానీ పోలేమన్నది తెలుసా? ఓకే, అది మంచిదే, కానీ ఇంకా గొప్ప విషయం మాట్లాడుతాడు అక్కడ. 9వ వచనం, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును. అది కాదు నాన్న గొప్ప విషయము, మరి విశేషముగా, ద గ్రేటెస్ట్ థింగ్ దేన్ని చెప్తున్నాడంటే, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక. వావ్, దేవుని చేత ఎరుగబడిన వారము అంటే ఆయనకి నీ పేరు తెలుసు, నీ డీటెయిల్స్ మొత్తం ఆయనకి తెలుసు. అంటే ఎంత ప్రివిలేజ్ అది. ప్రైమ్ మినిస్టర్ మోడీ నాకు తెలుసు అని అంటాము, అందరికి తెలుసు. అదేం విషయం? ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఒకవేళ నేను తెలిస్తే, ఆయన నా పేరు పెట్టి పిలిస్తే ఒక సభలో, హే శ్రీధర్ ప్లీజ్ కమ్ అండ్ ఆక్యుపై దిస్ ప్లేస్ అంటే, సీట్ అంటే, ఆయన చేత ఎరగబడడం. హీ నోస్ యూ బై నేమ్.
నీ తల వెంట్రుకల లెక్క ఆయనకు తెలుసు. హి హాస్ అ లిటిల్ డీటెయిల్స్ అబౌట్ యూ. నువ్వు వెళ్తున్న శ్రమ తెలుసు, నువ్వు వెళ్తున్న వేదన తెలుసు, పెయిన్ తెలుసు. ఎందుకు తెలుసుకొని ఏం చేస్తాడు ఆయన? ఎందుకు తెలుసుకుంటాడు తెలుసా? హీ కేర్స్ ఫర్ యూ. అందుకే అంటాడు కాస్ట్ యువర్ బర్డెన్. మనకున్న అన్ని ఆయన మీద వేయొచ్చు. హీ కేర్స్ ఫర్ యూ. ఆయన ఒక అద్భుతమైన ప్రణాళికను ఆయన రచించాడు ఆల్రెడీ నీ పట్ల. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా చెప్పండి, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి? ఐఎమ్ రెడీ హియర్. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ లార్డ్. ఆయన రివీల్ చేస్తాడు నీకు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ముగ్గురు వ్యక్తులను వాళ్ళ ప్రేయర్స్ మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తా ఈరోజు. మోసెస్ దేవుని ముఖాముఖిగా చూసిన వ్యక్తి. మోషే ప్రేయర్ ఏంటి తెలుసా? నిర్గమ 23లో, ప్రభువా నీ మార్గాలు నాకు చూపించు, ఎందుకంటే నేను ఎరగాలి. డేవిడ్ ప్రేయర్, కీర్తన 25:4 కీర్తనలు 25:4. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము. అయ్యా నీ మార్గాలు నాకు తెలియచేయి, నీ త్రోవలను నాకు తేటపరచుము. నీ త్రోవలు నాకు తేటపరచు. ఎవరు ప్రేయర్ చేశారు? అది కీర్తనాకారుడు డేవిడ్. నన్ను నీ సత్యం అనుసరింపచేసి ఉపదేశం చేయుము. నాకు ఉపదేశం చేయి నాయనా. నీవే నా రక్షణకర్త. పౌలు ఫిలిప్పీ 3:10 అంటాడు, దిస్ ఈజ్ మై డిజైర్, ద ఓన్లీ ఎర్నెస్ట్ డిజైర్ ఒక్కటే ఏంటి తెలుసా? దట్ ఐ మే నో హిమ్. ఆయన పునరుద్ధాన బలము నేను ఎరగాలి. ఎప్పుడు రాశాడు అది? వన్ ఆఫ్ ద లాస్ట్ లెటర్స్ అండి. జైల్లో ఉండి రాస్తున్నాడు ఫిలిప్పీ. చివరి లెటర్స్ అవి. అప్పటికి కూడా ఆయన డిజైర్ ఒక్కటే ఉంది, ప్రభువా నిన్ను ఇంకా ఎరగాలి, నీ పునరుద్ధాన బలం ఎరగాలి. ఓకే, అసలు నీ శ్రమల్లో పాలు ఏంటో, నీ మరణం అంటే నేను ఎరగాలి. దానికోసం నేను సమస్తమును నేను నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రశ్న, ఒక సవాల్. దేవుని ఎరగటము, యేసుని ఎరగటము కంటే వేరేది నాకు ఎక్కువైన ప్రాముఖ్యమైనదా? యేసుని ఎరగటం ఎలాగ వస్తుందంటే, అన్లెస్ యు కన్సిడర్ అదర్స్ రబ్బిష్, గార్బేజ్, నువ్వు క్రీస్తుని ఎరగటం అసాధ్యం. క్రీస్తుని ఎరగటానికి చూడండి, సాటర్డే సండే పెట్టుకున్నాం మనం. ఈ 1 hour నాకు చాలా ప్రెషియస్. నన్ను ఏదైనా క్యాన్సిల్ చేసుకుంటాను నేను. అన్లెస్ యూ హ్యావ్ సచ్ మైండ్ సెట్, దేవుని ఎరగాలి అన్న ఆశ ఉంటే, యూ హ్యావ్ టు గివ్ అప్ సంథింగ్ ఎల్స్. అప్పుడు ఆయన ఎరిగితే అదే నిత్య జీవము, అదే సత్యముని స్వతంత్రులుగా చేస్తుంది. దయచేసి వీటి కనుక రోజుకి మనము ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటూ అబైడ్ అవుతూ వెళ్తే, యూ విల్ నో ద ట్రూత్. ఈ ఒక్క వచనం చదివితే నేను క్లోజ్ చేస్తాను. ఒక ఇలస్ట్రేషన్ చెప్పి నేను, యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32. యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32. కాబట్టి తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి శిష్యులుగా ఉండాలని కోరుతున్నాడు. మీరు సత్యమును గ్రహించాలి అని కోరుతున్నాడు కదా. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. మళ్ళీ నేను గుర్తు చేస్తా ఉన్నా, ఇక్కడ మనం అందరం కూడా ఏదో ఒక బంధకంలో ఉన్నాం, ఏదో ఒక ప్రిజన్లో, చైన్స్లో ఉన్నాం. ఫియర్ ఇస్ అ బాండేజ్ కదా. ఫియర్ లేదా మనకి? రేపటి గురించి ఫియర్ లేదా? అనారోగ్యం గురించి ఫియర్ లేదా? మన పిల్లల గురించి ఫియర్ లేదా? జాబ్ అన్సర్టనిటీ గురించి, ఎప్పుడు రెసెషన్ వస్తుందో ఫియర్ లేదా? రేపటి గురించి చింత లేదంటారా? ఉన్నాయి, భయాలు చాలా ఉన్నాయి. కన్ఫ్యూజన్స్ లేవా మనకి? ఎన్ని బంధకాలు, ఐ డోంట్ నో. మరి ఎన్ని సీక్రెట్ సిన్స్ మన జీవితాల్లో ఉన్నాయో, ఎంతమంది ఎన్ని పాపాల చేత ఇంకా బంధించబడి ఉన్నామేమో. గ్రాడ్యువల్గా నాకు డెలివరెన్స్ కావాలి, విడుదల కావాలి. ఎప్పుడో తెలుసా? సత్యము మాత్రమే మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. దేవుని వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17 ఆయన వాక్యమే సత్యం. ఆయన వాక్యమును మనం వింటూ ఉండగా, వాక్యమును ప్రేమిస్తూ ఉండగా, స్వీకరిస్తూ ఉండగా, యు స్టార్ట్ నోయింగ్ ద ట్రూత్. ఈ ట్రూత్ నువ్వు
నీ జీవితంలోకి వచ్చే కొద్దీ విడుదల జరుగుతూ ఉంటుంది. ఎన్నెన్నో కట్లు తెగిపోతూ ఉంటాయి. వాక్యం వింటూ ఉండగా కట్లు తెగిపోతాయి. ప్రెజర్ నుంచి రిలీజ్ అయిపోతూ ఉంటాను. ఆమేన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఎప్పుడన్నా ఏనుగు పిల్లల్ని ఎలా కట్టేస్తారో తెలుసా మీకు? గున్న ఏనుగు అంటారు కదా! పిల్ల ఏనుగులు ఉంటాయి కదా! ఏనుగు పిల్లల్ని పెద్ద పెద్ద గొలుసులతో కట్టేస్తారు. దానికి కాళ్ళకి గొలుసులు కట్టి ఇనుప స్తంభాలకు కట్టేస్తారు. ఏది? పిల్ల ఏనుగుల్ని. ఆ పిల్ల ఏనుగు ఏం చేస్తదంటే, ఆ గొలుసుని తెంపుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తది. తెంపుకోవడానికి ప్రయత్నం చేసి అది తెగదు. దీని శక్తి సరిపోదనమాట. అది ఇక ఒక పాయింట్ తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తదంటే, ఆ చైన్ ఇక తెగదని దాన్ని ఫిక్స్ అయిపోద్దనమాట. అది ఇక ఆ ప్రయత్నం విరమించుకుంటది. దెన్ ఇట్ స్టార్ట్స్ బిలీవింగ్ సంథింగ్. ఏంటంటే, నేను కట్టబడ్డాను. ఓకే. నేను ఈ యొక్క గొలుసు చేత కట్టబడ్డాను. ఇక నా జీవితం ఇంతే. నా జీవితంలో మరెప్పటికి కూడా ఈ గొలుసు తెగదు అని మైండ్‌లో ఫిక్స్ అయిపోయిందది. అయితే ఇప్పుడు చెప్పండి. ఎప్పుడైతే మైండ్‌లో అది ఫిక్స్ అయిందో, ఇప్పుడు గొలుసులు ఎక్కడికెళ్ళినాయి? కాళ్ళు దగ్గర కాదు, మైండ్‌లో కట్టబడింది. మైండ్‌లో గొలుసుల చేత కట్టేసుకుందనమాట. సత్యమును బంధించేసింది. సత్యం తెలీదు దానికి. ఇది పెరుగుతుంది. పెద్దగా గజరాజు అయిపోయింది. పెద్ద ఏనుగైపోయింది. అయినా సరే ఈ సత్యం, ఈ యొక్క అబద్ధం నమ్ముతూనే ఉంది. ఈ మావటివాడు ఉంటాడు గదా! వీడు చూస్తూ ఉంటాడనమాట. అది ఎప్పుడైతే పిల్ల ఏనుగు ఇలా తెంపుకోవటం మానేస్తదో, వాడు గమనించి ఏం చేస్తాడంటే, గొలుసులన్నీ తీసేసి, ఒక చిన్న తాడుతో దాని కాళ్ళని కట్టేస్తాడు. అర్థమవుతుందా? దేనితో కట్టాడు? ఒక చిన్న తాడుతో కట్టాడు. అది ఏమనుకుంది మైండ్‌లో? నా జీవితంలో ఎప్పటికి నేను బందీనే అనుకుంది. కాబట్టి అది ఎప్పుడు కూడా ప్రయత్నం చేయల తెంచుకోవటానికి. కానీ దాన్ని గనుక మనం తెలియపరిచాము, నాన్న అది ఉత్త పురుకోసమే. నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు అది తెంపేస్తావని మనం దానికి బోధించామనుకోండి ట్రూత్. ఏం చేస్తది? ఈజీగా అది తెంపుకొని బయటికొస్తది. ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. జీసస్ క్రైస్ట్ హస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సిలువలో ఆయన మన కొరకు సమస్తము చేసి ముగించాడు. చీకటి నుంచి వెలుగులోనికి మనం ట్రాన్స్‌ఫర్ చేసాడు. డొమినియన్ ఆఫ్ సేటన్ నుంచి మనము ఫ్రీడమ్ వచ్చింది. పాపం నుంచి ఫ్రీడమ్ వచ్చింది. మరణం నుంచి ఫ్రీడమ్ వచ్చింది. ఓల్డ్ మ్యాన్ ఈస్ క్రూసిఫైడ్. సేటన్ ఈస్ క్రష్డ్. హిస్ హెడ్ ఈస్ క్రష్డ్. వాడు ఏమంటాము, వాడు ఓడిపోయినాడు సిలువలో. అర్థమైందా? ఎవ్రీథింగ్ ఈస్ డన్. జీసస్ క్రైస్ట్ సమస్తము చేశాడు. నీకోసం, నా కోసం. బట్ ప్రాబ్లమ్ ఏం తెలుసా? మనకి ఆ ట్రూత్‌ని మనము స్వీకరించట్ల. ట్రూత్ తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ ట్రూత్‌లోనికి తీసుకెళ్తాడు. హి లీడ్స్ ఇంటూ ఆల్ ద ట్రూత్. అండ్ హి ఏమంటాం, లీడ్స్ ఫ్రమ్ వన్ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ నుంచి ఇంకొక లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్‌లోనికి వెళ్తాను నేను. ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేయాలి మనం. ఆమేన్. స్క్రైబ్ డిసైపుల్‌గా మారాలి. చూడండి, ఇక్కడ మనం అందరం స్క్రైబ్స్‌గా ఉండడానికి సిద్ధపడతాం. లాస్ట్ వచనం ఈ రోజుకి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం చూద్దాం. సత్యమును గ్రహిస్తేనే నువ్వు శిష్యుడిగా మారతావు. మత్తయి సువార్త 13:52 వచనం. అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి శిష్యుడిగా చేరిన శాస్త్రి, ఒక శాస్త్రి శిష్యుడిగా మారాలి. ఉత్త నాలెడ్జ్, మీరు రోజు వాక్యం వింటూ నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటూ వెళ్తే ఏమైంది తెలుసా? మనం ఏమని పిలవచ్చు మనల్ని? శాస్త్రి అనేసి. అర్థమవుతుందా? శ్రీధర్ శాస్త్రి, మన పక్కన శాస్త్రి అని పేరు పెట్టుకోవాలి. శ్రీధర్ శాస్త్రి అట్లా, సందీప్ శాస్త్రి, లేకపోతే ఓంకార్ శాస్త్రి లాగా. శాస్త్రి కాదు మనకి ఇవ్వబడిన టైటిల్. డిసైపుల్. ద డిసైపుల్ శిల్ప, డిసైపుల్ శార్వాణి. శాస్త్రి ఎలా మారాలి? శిష్యుడిగా మారాలి. ద నాలెడ్జ్ ఎలా మారాలి? ఫ్రాగ్రెన్స్, క్రీస్తు పరిమళ సువాసనగా మారాలి. ఒబీడియన్స్లోనికి తీసుకొస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకొస్తుంది. విధేయతలోకి తీసుకొచ్చినప్పుడు శిష్యుడిగా నేను మారుతాను. యేసుని వెంబడిస్తున్నప్పుడు, ఆ నాలెడ్జ్ నన్ను క్రీస్తుని వెంబడించేలా చేసినప్పుడు, ఐ విల్ ఫాలో క్రైస్ట్ అండ్ హీ మేక్స్ మీ ఎ ఫిషర్స్ ఆఫ్ మెన్. ఆయన ఉద్దేశాలన్నీ నా పట్ల, నీ పట్ల నెరవేరుతాయి. ఆమేన్. ఆమేన్. ఈ రోజుకి మనము క్లోజ్ చేద్దాం. రేపు మనం కలుద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల నాయన, పరిశుద్ధాత్ముడా, క్రీస్తు ప్రత్యక్షత మాకు దయచేయండి. మేము క్రీస్తుని చూడాలి, కనుగొనాలి, తాకాలి, ఆయన ఎరగాలి, ఆయన్ని పాదముల మీద పడి ముద్దు పెట్టుకోవాలి నాయన. క్రీస్తు తప్ప మా మధ్యన ఏది ఉండకుండా సహాయం దయచేయండి. మతమును, రిలీజియన్ని, ట్రెడిషన్స్ని అయా తండ్రి, ప్రతి విధమైన అన్వాంటెడ్ థింగ్స్ మా నుంచి కట్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా మేము శాస్త్రులుగా మారకుండా శిష్యులుగా మారడానికి సహాయం దయచేయండి. అయా నాలెడ్జ్ కోసం కాకుండా లైఫ్ కోసం మేము ప్రయాసపడకు సహాయం దయచేయండి. పరిశుద్ధుడ సహాయం దయచేయండి అని క్రీస్తే అయా మా యొక్క థీమ్ నాయన. అయా క్రీస్తు మరి ఏది కూడా ఇక్కడ ఉండకుండా, క్రీస్తు నామం పట్ల మరి ఏ నామం ఇక్కడ వినపడకూడదు, క్రీస్తుకు తప్ప మహిమ మరి ఎవరికి చెందకూడదు నాయన. అంటే కృప మా అందరికి దయచేయమని, మహిమ పొందుకోనమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్, అందరికి ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అందరికి. రికార్డింగ్ ఆపేద్దాము. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అందరికి. మేడం ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. సో రేపు కూడా 8 o'clockకే, 8:30 కాదు, 8 o'clockకే మనం రేపు కూడా గ్యాదర్ అవుతాం. సో వీక్లీ ట్వైస్ we will meet like this. So God bless you all. Thanks for joining. కూట ముగిసింది అఫీషియల్గా. మీరు యూ కెన్ లీవ్ ఇఫ్ యూ వాంట్. ఇఫ్ యూ వాంట్ స్టే, యూ కెన్ స్టే ఫర్ ఎ వైల్. రాజేష్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ గాడ్. గుడ్ టు సీ యూ. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్. సరేనండి మరి. Shall see you tomorrow. Good night everyone. Have a blessed good night. God bless you all.